గుడ్ మార్నింగ్ సార్. సప్లిమెంట్స్ గురించి చెప్తాను మేడం, ఒక రెండు. ఓకే సార్. ఫ్లాక్ స్టైల్ గురించి. ఫ్లాక్ స్టైల్ మనకు కొరోనరీ హార్ట్ డిసీజెస్, మన హార్ట్ కి సంబంధించి బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే సార్ ఔషధీయుల. వాయిస్ పెంచండి సార్, వాయిస్ తక్కువ వస్తుంది, కొంచెం ఓకే స్పీడ్ మేడం, పెంచండి. ఓకే. ఓకే మేడం. ఇది హార్ట్ డిసీజ్ కి బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ఫ్లాక్ ఆయిల్ అనేది ఔషధ గింజల నూనెతోటి తయారు చేస్తారు. ఈ కొరోనరీ హార్ట్ డిసీజ్ మరణాలు, అనారోగ్యానికి ఆ, కారణం అన్నమాట. ఈ ధమనులు ఈ ధమనుల ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న క్రమంలో ధమనుల గోడలను ఆ, రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ధమనుల పలకలు దాంట్లో చేరినప్పుడు అవి మనకు ఆక్సిజన్ అందకుండా అడ్డుపడుతుంటది. అటువంటి సమయంలో ఇది మనం వాడినట్లయితే ఆ ఆ ధమనుల గోడలను క్లీన్ చేసి గుండెకు ఆక్సిజన్ ను సరఫరా అయ్యే విధంగా ఉపయోగపడుతుంది. అయితే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే గుండె జబ్బులను కాపాడుతుంది, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచడం, తర్వాత కీళ్ళ కదలికలలో సహాయపడుతుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది, విటమిన్ ఈ ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, రక్తపోటును నివారిస్తుంది, లినోలెన్ ఆమ్లము ఉంటుంది, ఒమేగా 3 ఒమేగా 6 ఉంటుంది. ఒమేగా 3 అనేది 50 నుంచి 60% ఉంటుంది. ఒమేగా 6 అనేది 18 నుంచి 20% ఉంటుంది. ఇది అనేది మనకు హార్ట్కు బాగా యూజ్ఫుల్ అవుతుంది. తర్వాత దాంతో పాటుగా రైస్ బ్రాన్ ఆయిల్ కూడా మనం వాడినట్లయితే మన వెస్టేజ్ లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం వల్ల కూడా మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వరి పొట్టు అంటే తౌడుతోటి తయారవుతుంది. ఇది ఏంటంటే మన బాడీలో శక్తిని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ ఇది కూడా పెంచడానికి యూజ్ఫుల్ అవుతుంది. 232 సెంటీగ్రేడ్ డిగ్రీస్ వేడి చేసినప్పటికి కూడా ఎలాంటి కలర్ చేంజెస్ అనేది కాదు. విటమిన్ ఏ, విటమిన్ డి ఉంటుంది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకు 36 రకాల అయినటువంటి డిసీజులు రాకుండా కూడా కాపాడుతుంటది. ప్రతి ఒక్కరు వాడుకోవాల్సినటువంటిది. ఇప్పుడు ఎక్కువ శాతం ఇది వాడిన వాళ్ళు మళ్ళీ మానకుండా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు వాడుకోవాలా మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ లక్షణాలు కొన్ని చెప్తా మేడం. ముందుగా లీడర్ అంటే మనం మారడానికి సిద్ధపడాలి. సంస్థ ప్రగతి గురించి తన వైఖరిని మార్చుకోవాలి, లోపాలను దిద్దుకొని మార్గదర్శి కావాలి. అంటే మనము ప్రతి ఒక్కరికి మార్గదర్శి అంటే మనం మంచిగా చేసినప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని గుర్తించే విధంగా ఉంటది అనమాట. సహచరులను మారమని ఒత్తిడి చేయడం కన్నా మనం ఫస్ట్ మన భావాలను మార్చుకోవాలి. మనం కూడా మారి చూపించాలన్నమాట ప్రతి ఒక్కరికి. మనం లీడర్ కూడా ఒక ఉద్యోగి. తనకు నాయకత్వం కట్టబెట్టినందువల్ల అధికుడు అనే ఆలోచన రాకూడదు. అంటే నేనే గొప్ప అనేటువంటి ఆలోచనలు మనలో ఉండొద్దు అనమాట. అందరి సహకారంతోనే ఆ స్థాయికి వచ్చాననే విశ్వాసం కూడా మనకు ఉండాలి. మన వెస్టేజ్ లో అప్లయన్స్ సహకారం ఉంటుంది, మన లైఫ్ లైన్ సహకారం కూడా అన్ని మనం ఒక టీం లాగా ఉండి మనం వర్క్ చేసుకోవాలన్నమాట.
నాయకుడు సహచరులకు దగ్గర కావాలంటే ప్రత్యేక క్యాబిన్ విడిచిపెట్టి అందరిలాగా కూర్చోవడం, అందరిలాగానే ప్రవర్తించడం చాలా ఉత్తమమైనటువంటిది అనమాట. అడపదడప వాళ్ళ సీటు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక మీటింగ్ జరుగుతున్నా లేకపోతే మనం ఎక్కడున్నా కూడా మనం పైన ఉన్నప్పటికీ అప్పుడిప్పుడు మనకు టైం దొరికినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మందలిస్తూ ఉండాలన్నమాట. సహచరులలో ఎవరు ఆ, మన బిజినెస్ లో నిష్ణాతులు గుర్తించి వారికి ఆ పనిని అప్పగిస్తూ ఉండాలి. ఎవరు హుషారుగా ఉంటారో, ఎవరు మంచి యాక్టివ్ గా పనిచేసేటటువంటి వాళ్ళకు పనుల్ని ఒప్పజెప్తూ ఉండాలన్నమాట. ఆయా పనులు వారిని నియమించుకోవడం ఉత్తమం. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ వాస్తవాలని అంగీకరించి తగు చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఎవరిలోనైనా ఏమన్నా లోపాలు ఉంటే వాటిని ఆ నిదానంతో వాళ్ళ 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 యొక్క లోపాలని సరి చేస్తూ ఉండాలి. చెప్పుకుంటూ నిదానంగా చెప్పుకుంటూ ఓపికతో చెప్పాలన్నమాట. అవసరమైతే సహచరులను దానికి మన పైన ఉన్న అప్లైల సహాయం కూడా తీసుకోవాలన్నమాట. వాళ్ళు సరిగా ఉండనప్పుడు. పొగడ్త అందరికి ఇష్టమే, కానీ అతిగా పొగిడే మనుషులను దూరంగా ఉంచడము నాయకుడికి ఎంతో శ్రేయస్కరం. అతిగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండడము ఈ రోజుల్లో చాలా అత్యంత అవసరం అన్నమాట. మనం ఎక్కువ పొగడత మంచిది అందరికీ, కానీ ఎక్కువ ప్రతిసారి పొగుడుతున్నారంటే వాళ్ళల్లో ఏదో ఆ పెట్టుకొని మనల్ని పొగుడుతుంటారు. మనం దాన్ని గుర్తించాలి. సమస్యని నాయకుడికి చెప్పే ముందు ఆయా సభ్యులు తాము అందించే పరిష్కారాలతో రావాలని చెప్పాలి. మేము చెప్పేది వినాలనేది చెప్పాలన్నమాట. పూర్వపు రోజుల్లో లాగా నాయకుడు అంటే ఒక సుప్రీం అధికారి కాదని గుర్తుంచుకోవాలి. రేపు మరో సహచరుడు ఆ స్థానంలోకి రావచ్చు. కాబట్టి ఎదుగుతున్న కొద్దీ ఒదగడం నేర్చుకోవాలి. సరిగ్గా పనిచేయని వారు ఆత్మీయుడైనా, చివరకు సోదరుడైనా, కొడుకైనా పక్కన పెట్టి వాళ్ళను వదిలేయాలి. లేదా ఇతరులకు దూరం కాక తప్పదు. అట్లా వదిలేయనట్లయితే మన టీంకు కానీ మన ఆ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరితోటి మనము దూరం కాక తప్పదన్నమాట. సహచరుల్లో విశ్వాసం, ఆ విధంగా మనం చేసినట్లయితే సహచరుల్లో విశ్వాసం అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వరంగల్ అంట. అన్మ్యూట్ ఇచ్చాను. హలో, వరంగల్. వరంగల్ టీం ఓన్లీ WGL. అన్మ్యూట్ ఇచ్చాను. సార్ ఆర్ మేడం. సార్ అండ్ మేడం వరంగల్ అన్మ్యూట్ ఇచ్చాను. మళ్ళీ సార్ 1889 అన్మ్యూట్ ఇచ్చాను సార్. 1889 మళ్ళీ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అది అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పండి ఓకే సార్, కంటిన్యూ. మేడం. కొన్ని ప్రోడక్ట్ చెప్తున్నప్పుడు కొన్ని వాట్సాప్లో షేర్ చేసాం మేడం. ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్ పేరు చెప్పినప్పుడు కొంచెం షేర్ చేసే ప్రయత్నం. ఓకే సార్, చేస్తాను. ఒక 1 minute మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీమతి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ గురించి మేడం నేను చెప్తాను అనుకున్నాను. మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్ గురించి, మన వెస్టీజ్ లో ఒక అగ్రి ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక విజన్ ఉంది మేడం మన కంపెనీలో. ఏదైనా విజన్ లేనిదే ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయదు మన వెస్టీజ్ అని అందరికి తెలిసిన విషయమే. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఏ గ్రూప్ లో షేర్ చేశారు సార్? ఛాంపియన్ లో మేడం. దాని మేడం నాకు నేను మేడం ఓకే చెప్పండి సార్. నేను ఏమైనా ప్రొడక్ట్స్ అవి అగ్రి గోల్డ్ అగ్రిమాస్ ఈ ప్రొడక్ట్ గురించి పెట్టినా మేడం, ఏం పెట్టలేదు. ఛాంపియన్ లో వచ్చినాయి మేడం. ఓకే సార్, వచ్చినాయి సార్. నేను చెప్తాను మేడం చెప్పినప్పుడు. ఓకే సార్. ఏదైనా మన వెస్టీజ్ ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయాలన్నా ఏది చేయాలన్నా ఒక విజన్ తో తయారు చేస్తుంది. అలాగే మన అగ్రి ప్రొడక్ట్ ని తయారు చేయడానికి ఒక విజన్ ఉంది. ఏంటంటే అది మంచి పోషకాలు గల ఆహారాన్ని తయారు చేయడం, అదేవిధంగా మంచి పోషకాలు గల పంటలు పండించే విధంగా చేయాలి. రైతులను మంచి పోషక విలువలతో కావాల్సిన పంటలను పండించే విధానం చేయాలి. ఇప్పుడు రైతులు పండిస్తున్నటువంటి పంటలు 60-70% వరకు పంటలు పండిస్తారు. కానీ మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు లేవు, న్యూట్రియంట్స్ లోపం ఉంది. అంటే ఇది రైతులు పండించే విధానంలోనే ఒక మార్పు వచ్చింది. అదేవిధంగా మన తాతల కానుండి మన తాతలు పంటలు పండించారు, ముత్తాతలు పండించారు, మన నాన్నలు పంటలు పండించారు. కానీ వాళ్ళు పండించినటువంటి పంటలను వారు తిని దాదాపు ఒక 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా బతికారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు లేదు. మేడం మేడం ఒకటి చిన్నది ఒక పాపది పెట్టినాం సార్, అది పెట్టండి మేడం ఒకసారి. మేడం హలో, వాయిస్ వినిపిస్తుందా మేడం? సార్ ఓకే సార్, వినిపిస్తుంది సార్. ఒకటి చిన్నది పాపది చిన్నది పెట్టినా మేడం అందులో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, నాకు ఇంకా రాలేదు, రాగానే మేము పెడతాను సార్. చాంపియన్ రాలేదా మేడం? ఛాంపియన్ లో లేదు సార్, నాది ఈగల్ బ్రాండ్ ఉంది. పంపిస్తారు సార్, పంపిస్తున్నారు. ఓకే 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 మేడం. ఆ, అయితే మన తాతల కాడ నుండి వ్యవసాయం చేస్తారు, ముత్తాతల కాంచి మన నాన్నల కాడ నుంచి వ్యవసాయం చేస్తారు. కానీ వాళ్ళు వ్యవసాయం చేసి పండించినటువంటి పంటను తిని వాళ్ళు ఒక 100 సంవత్సరాల వరకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా బతికారు. అలాంటి పరిస్థితి మనకు లేదు. మీకు పెట్టిన పిక్ ఏంటంటే, మన రీసెంట్ గా వచ్చింది పిక్ ఏంటంటే, ఒక 12 సంవత్సరాల పాపకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయికి అప్పటికే షుగర్ ఎక్కువ అయ్యి చనిపోవడం జరిగింది. అంటే షుగర్ ఎంత ఉందంటే 700 షుగర్ ఉంది. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఒక 12 సంవత్సరాల పాపకే షుగర్ వస్తుంది. అంటే దేని వల్ల వస్తుంది? మనం తినే ఆహారంలో మన పోషకాహార లోపం, విటమిన్స్ లోపం, వీటి వల్ల అనారోగ్యంతో చివరికి ఆ అనారోగ్యానికి గురై ఆఖరికి ప్రాణాలు పోయే పరిస్థితి ఇట్లా ఇప్పుడు ఏర్పడుతుంది. మన తినే ఆహారంలో న్యూట్రియంట్స్ లోపం ఉంది, ప్రతి ఒక్కటి లోపం ఉంది. ఏంటంటే మనం తింటున్నాము అంటే టైంకు అన్నం తింటున్నాం కానీ కొన్ని తింటున్నాం కానీ అవి మొత్తం పూర్తిగా రసాయనాలతోని ఉండి మనకు ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక సమస్య లేని అంటే ఇల్లు అనేది లేదు. చూడండి లీడర్స్, మనకు షుగర్ 12 సంవత్సరాల పాప 8వ తరగతి చదువుతున్న పాపకు సడన్ గా ఆరోగ్యం ఇబ్బంది అయ్యి హాస్పిటల్ తీసుకొస్తే అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. 700 ఉందంట షుగర్. ఏం చేయలేని పరిస్థితి. ఇది దేని వల్ల వచ్చింది? దీని వల్లనే వచ్చింది. మన పౌష్టికమైన ఆహారం తీసుకోలేక వాటి వల్ల పాపకు అలా అయింది. సరే, మన మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్ తయారు చేయడానికి ఒక కారణాలు అంటే ఎందుకు తయారు చేసింది, దానికి రీజన్ గా కొన్ని చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ వచ్చేసి పోషకాహార లోపాలని నివారించి, రైతులు పండించినటువంటి పంటను పోషకాహార లోపాన్ని నివారించి మంచి పోషకాలు గల మంచి పోషకాలు గల వంటి పంటలు పండించే విధానంగా చేయాలని. ఇప్పుడు పోషకాహార లోపాన్ని నివారించి రైతులు పండించే పంటలలో పోషకాల లోపాన్ని నివారించి మంచి పోషకాలు గల పంటలను పండించే విధంగా చేయాలని మన విజన్ తో తయారు చేసింది. ఇప్పటికే మన దేశంలో 140 కోట్ల పైగా జనాభా పెరిగారు. అంటే 140 కోట్ల జనాభా పెరిగింది. జనాభా పెరుగుదలతో పాటు ఇప్పటికే మనం భారతదేశం వాళ్ళకి సరిపోయేంత పంటను పండిస్తుంది. కానీ ఆ పండిస్తున్న పంట కన్నా
ఈల్డింగ్ క్రాప్ ఎక్కువ రావాలని మన వెస్టిజ్ అగ్రి ప్రొడక్ట్ ని చేసింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు 140 కోట్ల జనాభా సరిపోను పంట పండిస్తున్నారు ఈ సాయిల్స్లలో. కానీ పండించే పంట కన్నా ఈల్డింగ్ ఎక్కువ రావాలి, క్రాప్ ఎక్కువ రావాలని ఇప్పుడు మన వెస్టిజ్ ప్రొడక్ట్లు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకోటి, క్రిమి సంహార మందులను తగ్గించే తగ్- తగ్గడం కొరకు క్రిమి సంహ క్రిమి సంహారక మందులను తగ్గించిన కొరకు. ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో పెరుగుతున్నటువంటి జనాభా ఆహారం కొరత రా- ఆహారం కొరత రాకూడదని ఏం చేసిందంటే ఒక పెస్టిసైడ్స్ అనేది మన దేశంలోకి తీసుకురావడం జరిగింది. ఆ పెస్టిసైడ్స్ స్ప్రే చేసిన దాంట్లో పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. కానీ ఆ పెస్టిసైడ్స్ వల్ల పంట దిగుబడి వచ్చింది, కానీ ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది మనం పండించే పంటల పైన, ఆఖరికి మనం తినే ఆహారం పైన కూడా పడి ఈరోజు అనారోగ్యాలకు గురవుతున్నాం మనం. ఇంకో పాయింట్ వచ్చేసి తక్కువ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేయడం. వచ్చేలా చేయడం. పౌష్టికాహారం సమృద్ధిగా ఉండే పంటలు రైతులు పండించాలనే విజన్ తో మన అగ్రి ప్రొడక్ట్ మన వేస్టేజ్ లో మన గౌతమ్ బాలి సార్ తీసుకురావడం జరిగింది. ఒకటి చూసానుకుంటే ముఖ్యంగా చూడండి ఒక లీడర్స్, మనం ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయంలో ఏం జరుగుతుందంటే 100% రైతులు చేస్తురంటే వల్ల ఏం జరుగుతుందంటే అందులో 100లో 90% మంది రైతులు వ్యవసాయం అనేది 90% చదువుకోని వాళ్ళే చేస్తారు. ఏమైనా 10% మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు చేస్తారు. చదువు చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఆ చదువుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళు ఏ విధంగా వ్యవసాయం చేశారో అదే విధానాన్ని అవలంబిస్తారు. మనం మన భూమిలో న్యూట్రిన్స్ లోపం ఏమైనా ఉందా, ఏదైనా ఫర్టిలైజర్ ఈ స్థాయిలో వేయాలి, ఈ స్థాయిలో వేయకూడదు, వేసిన పంటనే పదే పదే వేస్తుంటే ఏమైనా జరుగుతుందా అని మినిమం కొంతవరకు అవగాహన లేకుండా ఏదో చేస్తున్నాం అనే విధంగా చేస్తారు. ఏ ఒక్క రోజు ఇట్లా భూసార పరీక్ష అలాంటివి చేసే ఆలోచనలో ఏం లేదు. ప్లస్ వాళ్ళకు మనకు ఒక ఫర్టిలైజర్ వచ్చేసి నత్రజని ఎంత వేయాలి, భాస్వరం ఎంత వేయాలి, పొటాష్ పర్సెంటేజ్ ఎంత వేయాలి, ఒక ఎకరానికి అనే అవగాహన కూడా లేకుండా ప్రజెంట్ మనం ఇప్పుడు ఏంటంటే 100లో 90% మంది అంటే అన్ఎడ్యుకేటెడ్ గా చదువుకోకుండా మన తాతలు ముత్తాతలు అవలంబించిన పద్ధతిలోనే అవలంబిస్తారు. ఇంకొకటి, వాతావరణం బట్టి పంటలు మార్పిడి వాతావరణాన్ని బట్టి పంటలు మార్చాలి, పదే పదే వేసిన పంటను వేయకూడదు అనే అవగాహన లేకుండా పోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకటి ఫర్టిలైజర్ చార్ట్ చెప్తున్నా చిన్నది ఒకటి. 1970లో 1900 మామూలుగా మీరు ఒకసారి నోట్ చేసుకోండి, మామూలుగా రఫ్గా 1970లో ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు కదా. 1970లో ఒక హెక్టార్కి 54 కేజీల ఫర్టిలైజర్ వేసేవాళ్ళు. అంటే 2.5 ఎకరాలకు 1970లో 2.5 ఎకరాలకు 54 కేజీల ఫర్టిలైజర్ వేసేవాళ్ళు. ఫర్టిలైజర్ వేస్తే ఎంత దిగుబడి వచ్చేదంటే 18 క్వింటాలు వచ్చేది. 18 క్వింటాల్లో దిగుబడి వచ్చేది. అదే 2015కు వచ్చే వరకల్లా ఒక హెక్టార్కు ఫర్టిలైజర్ ఎంత వేస్తున్నారంటే 254 కేజీల ఫర్టిలైజర్ వేస్తారు. ఒక హెక్టార్ ఒక 2.5 ఎకరాలకు 254 కేజీల ఫర్టిలైజర్ వేస్తే అది ఎంత దిగుబడి వస్తుందంటే 22 క్వింటాలే వస్తుంది. 1970లో 54 కేజీలు వేసే ఫర్టిలైజర్ 2015 వచ్చే వరకల్లా 254 కేజీల ఫర్టిలైజర్ వేస్తారు. దిగుబడి విషయాలు వచ్చేసి 1970లో 18 క్వింటాలు వస్తుంటే 2015లో వచ్చేసి 22 క్వింటాలు, అంటే 4 క్వింటాలు దిగుబడి పెరిగింది. అంతేగాని దానికి 4 రేట్ల ఫర్టిలైజర్ అనేది వినియోగం ఎక్కువైంది. మనకు రైతులకు మనం అగ్రి ప్రొడక్ట్ గురించి చెప్పాలనుకుంటే మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఫస్ట్ ఫర్టిలైజర్ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందన్న ఆలోచనను అలా మైండ్ సెట్ ని చేంజ్ చేయాలి ఫస్ట్.
మనం ఫర్టిలైజర్ వేస్తే దిగుబడి ఎక్కువ వస్తున్నాం మైండ్ సెట్ చేంజ్ చేసి. అవే మైండ్ చేసి ఫర్టిలైజర్ ఎక్కువ వేస్తే పంట దిగుబడి రాదు, ఫర్టిలైజర్ వేస్తే ఎక్కువ దిగుబడి రాదు. భూమి ఎంత సారంగా ఉంటే అంత దిగుబడి వస్తుంది. ఫస్ట్ మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం ఎంత పని చేస్తామో భూమికి ఇట్లా ఎంత సారంగా ఉంటే అంత దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఒక క్లారిటీ రైతులకు మనం ఒక వెస్టిజియన్ గా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన భూమి సారవంతంగా ఉంచాలంటే మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ ఎరువులు వేయాలి. ఇప్పుడు ఒకటి మనం అప్పుడు ఊర్లలో మన నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు చూసిన విషయమే. ఒక 100 ఊర్లో 90% ఫార్మర్సే ఉండేది. వ్యాపారం చేసే వాళ్ళు తక్కువ ఉండేది. రైతులే ఉండేది. ఒక జాబ్ చేసే వాళ్ళు ఇట్లా తక్కువ ఉండేది. జాబ్ చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేసేది, వాళ్ళు వ్యవసాయం చేసేది. వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకు వాళ్ళకు ఆవులు ఉండేవి, మామూలు పశువులు ఉండేవి, బర్రెలు ఉండేవి, మేకలు ఉండేవి. రోజు ఉదయం లేవగానే వాళ్ళు ఆ ఎరువును అనేది మనకు ఊరు చివర ఒక పెంట కుప్ప అనుకుంటాం. మన పెంట లాగా మనం రెగ్యులర్ గా ఆ పెంట వేసి దగ్గర పెంట వేసి అక్కడ డైలీ వేసి మనం ఎప్పుడైతే పంటని మనం వేసేందుకు ముందుగా ఆ పెంటని మన పొలాలలో వేసుకునేది, సేంద్రియ ఎరువుని వేసుకునేది. అట్లా వేసుకుంటే ఏంటంటే పంటల దిగుబడి ఇట్లా న్యాచురల్ గా ఉండేది, వితౌట్ కెమికల్ లాగా ఉండేది. అది తిన్నా కానీ మనకు మంచి జరిగేది. ఇప్పుడు ఎంత వరకు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ చూస్తారా సిటీలో, నేను చూస్తుంటే సిటీలో వచ్చేసి ఆ, మన ఊర్లలో సిటీలనే పేడ గీడ దొరకదు కాబట్టి తల్లపోయేది. ఈ రోజు ఆ సిస్టమ్ ఈ విత్ ఇన్ షార్ట్ టైంలే ఇప్పుడు విలేజ్లలో పేడతోని గిట్లా ఆకిలి ఆకిలి ఊకి చల్లడం అనే సిస్టమ్ లేదు. అలాంటి సిస్టమ్కి వెళ్ళిపోయినాం. చాలా అంటే చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయినాం. వ్యవసాయం చేసే రైతులు గిట్లా ఏం చేస్తారు అంటే మిషనరీ మిషనరీ ఎలక్ట్రికల్ మిషనరీ, గుంటగా కొట్టే మిషన్ అనేది ట్రాక్టర్స్ వచ్చిన కానించి వాటికి అలవాటు పడి ఎవరైనా ఒక రైతు గుంటక కొడుతాడంటే ఆయనకు ఒక 1000 2000 ఇచ్చి మాది గుంటక కొట్టే అని 10 ఎకరాలు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఎడ్లు అనేవి లేవు, పశువులు అనేది అసలు లేవు. పశువులు అనేవి లేకుండా డబ్బులతోనే చేస్తారు. అప్పుడు మన నాన్నలు మనం చేసేటప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా సరే ఒక జత పరక పోవడానికి ఒకటి, ఖాళీగా ఉండడానికి ఒకటి, పాలు వేయడానికి ఒకటి, బర్రెలు మేకలు తోని మనకి ఏంటంటే సేంద్రియ ఎరువు అనేది లోపం అనేది తక్కువ లేకుండా అయిపోయింది అన్నట్టు. అదే ఆర్గానిక్ ఆర్గానిక్ లేదు. ఈ ఆర్గానిక్ లేనందుకు మనకి ఏం చేసిందంటే మన వెస్టిజ్ పూర్తిగా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ని తయారిస్తుంది. అగ్రి అగ్- మన అగ్రి ప్రొడక్ట్స్ మొత్తం పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. మన ఆర్గానిక్ ఏ విధంగా అంటే సేవ్ సాయిల్ అంటే భూమిని కాపాడే విధంగా తీసుకొచ్చింది అన్నట్టు. మేడం, అది సార్. హ్యూమిక్ గ్రాన్యువల్స్. హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఓకే, ఓకే సార్. ఓకే. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏముంటుందంటే ఆ, హ్యూమిక్ యాసిడ్ అనే లిక్విడ్ ప్లస్ హ్యూమస్ అనేది ఉంటుంది. ఆ, పల్విక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. ఈ మూడు ఏం చేస్తుందంటే మనకు సేంద్రియ ఎరువులో ఏమైతే ఉంటాయో సేంద్రియ ఎరువులు ఈ మూడు ఉంటాయి. ఆ సేంద్రియ ఎరువులో నాచురల్ పెంటలో ఏదైతే ఉంటుందో అది మన ఈ అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ లో ఉంటుంది. ఈ మూడులో ఉంటుంది. అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ లో ఆ, ఈ అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఏం చేస్తుందంటే పోషకాలను పెంచుతుంది. భూమిలో ఉండే ఎర్రలు ఎర్రలు మనం ఎర్రనలు అంటాం. ఆ ఎర్రనలు అనేది ఆ పెంపొందిస్తుంది. ఇప్పుడు బయట గ్రాన్యువల్స్ దొరుకుతాయి. నేను ఒక ఫర్టిలైజర్ షాప్ రన్ చేసిన దాని ఎక్స్పీరియన్స్ బయట చాలా దొరుకుతాయి. మనకి టీవీలో యాడ్ వస్తుంటుంది. కన్నంలో అదని 2.40 అని సంథింగ్ చాలా వస్తుంటాయి. అవి ఏంటంటే అవి పూర్తిగా కెమికల్ బేస్డ్ తో ఉంటాయి. కెమికల్ అంటే మనం భూమిలో వేస్తే ఎర్రన అనేది ఇమీడియట్లీ చనిపోవడం జరుగుతుంది. మొన్న ఇమ్మీడియట్ గా చనిపోవడం జరుగుతుంది. వాటి వల్ల ఏంటంటే ఎర్రనలు ఏం చేస్తే మన భూమిని గుల్లబరుస్తుంటాయి. మన వేరే వ్యవస్థ డెవలప్ కావడానికి తోడ్పడుతుంటది. ప్లస్ ఒక ఎరువులాగా సేంద్రియ ఎరువులాగా తయారవుతుంటది. అవి చనిపోతే ఏమవుతుంటది?
పోను పోను మనం బయటి వేయడంతోనే మన భూసారం అనిపోయి ఆఖరి చివరికల్లా మన భూములు ఒక ఎడారి లాగా మారుతాయి. అంటే ఇది ఒకప్పుడు ఇది భూమి ఉండేది, ఒక పంట పండేది అనే ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి ఉంటుంది అన్నమాట. అలాగే మన అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఏం చేస్తుందంటే పిల్ల వేర్లను పెరగడానికి తోడ్పడుతుంది. పిల్ల వేర్లు ఇట్లా పెరగడానికి తోడ్పడుతుంది. ఇది విత్తనం యొక్క మొలక శాతాన్ని, అంటే జెర్మినేషన్ ఇట్లా పెంచుతుంది. మొలక శాతానికి ఇట్లా పెంచుతుంది. భూమిని గుల్లపరుచుతుంది. భూ భూమి గుల్లపరచడానికి మన అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ తోడ్పడుతుంది అనమాట. ఇందులో హ్యూమిక్ భూమిలో ఉండే ఇలా చేస్తుంది అనమాట. భూమిలో ఇందులో ఉన్న హ్యూమిక్ ఏం చేస్తుందంటే భూమిలో గాలి ఆడే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే మనం అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ చేస్తామో భూమి అనేది గుల్లపరుస్తుంది. గుల్లపరిచినప్పుడు ఏంటంటే ఒక ఆక్సిజన్ లెవెల్స్ అనేది భూమిలోకి ఇట్లా కొంతవరకు వెళ్ళి ఆ, మొక్కకు కానీ ప్లస్ వేరు వ్యవస్థకు కానీ బలాన్ని చేకూర్చే విధంగా చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ చేసిన తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఇట్లా ఎక్కువ పెంచుతుంది. అంటే నీటి నిల్వ ఇట్లా ఎక్కువ శాతంగా ఉండే విధంగా ఆ, పెంపొందించింది. ఇప్పుడు సూక్ష్మజీవులు బ్యాక్టీరియాను సూక్ష్మజీవులు కానీ సూక్ష్మజీవులు కానీ మంచి బ్యాక్టీరియాని కానీ ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. భూమి యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడానికి అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ తోడ్పడుతుంది. ఈ గుళికలు పంట పంట పొలాలు వేసినట్లయితే ఆ భూమి మంచిగా ఎట్లా అంటే ఆ మనం పంచభక్ష పరమాన్నాలు అంటాం కదా, ఆ విధంగా ఒక మనిషి పంచభక్ష పరమాణం అంటే మంచి భోజనం చేసినాం, లేకపోతే ఒక మంచి బిర్యానీ తిన్నాం, ఏదైతే ఒక గుడ్ ఫీలింగ్ మనిషికి ఉంటుందో ఇది మన భూమిలో వేస్తే మనకు భూమికి ఇట్లా అదే ఒక నువ్వు దానికి ఏదైతే దానికి ఒక బిర్యానీ పెట్టిన విధంగా పంచభక్ష ప్రాణాలు పెట్టిన విధంగా భూమికి ఉంటుందన్నమాట. ఇది వాడే విధానం ఏంటంటే ఒక ఎకరానికి 5 కేజీల నుంచి 8 కేజీలు వాడొచ్చు. పండ్ల తోటలో అయితే ఒక మొక్కకి 100 గ్రాముల నుంచి 200 గ్రాములకు వేయాలి. 100 గ్రాముల నుంచి 200 గ్రాములు వేయాలి. ప్లస్ ఇది మనం ఇది ఇది ఎప్పటి వరకు వేయాలంటే మనం ఒక మొక్క చేయడానికి. కానీ ఒక మొక్క సార్ కానీ ఒక వరి కానీ. ఒక్క నిమిషం మేడం సార్, హాట్ వాటర్ సార్. అటు చెప్పండి మేడం, సార్ నేను ఒక సార్ నిమిషం చెప్తాను. హాట్ వాటర్ తీసుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. 5:30కి హాట్ వాటర్ తీసుకోవాలి. ప్లీజ్ ఎస్ అందరూ ప్రిపేర్ అవ్వండి. 5:30కి హాట్ వాటర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్ గా 5:30కి మళ్ళీ గుర్తు చేశాను. ఆ లోపు ప్రిపేర్ అవ్వండి. హాట్ వాటర్ తయారు చేసుకోండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇది అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వేసుకోవాలంటే మనం మొక్క కానీ వరి కానీ ఏదైనా నాటిన ఒక 40 రోజుల లోపల 40 రోజుల వ్యవధి అనేది దాటకుండా ఆ లోపు మనం వరి నాటు వేసేటప్పుడు అడుగు మందులో కలిపి వేసుకోవచ్చు. తర్వాత 10 డేస్ అయిన తర్వాత గుళికల రూపకంగా ఇట్లా వేసుకోవచ్చు. తర్వాత ఒక 15 డేస్ అయిన తర్వాత యూరియా వేస్తారు కదా, యూరియా వేసేటప్పుడు ఇట్లా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇది అగ్రి హ్యూమిక్ లిక్విడ్ మేడం. ఇది అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఏం చేస్తుందంటే మనం ఇంతకుముందు చెప్పినాగా అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఏం పని చేస్తుందో అదే చేస్తుంది. కాకపోతే ఏంటంటే అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఏంటంటే సాయిల్స్ లో వేసుకోవాలి, మనం భూమిలో వేసుకోవాలి. కానీ ఇది ఒక లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. ఇది ఒక లిక్విడ్ లిక్విడ్ రూపంగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని విత్తన శుద్ధిలోగా ఇట్లా ఉపయోగిస్తారు. అగ్రి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని విత్తన శుద్ధి లాగా ఇట్లా తీసుకోవచ్చు. విత్తన శుద్ధి ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక కేజీ విత్తనానికి 5 to 10 ml హ్యూమిక్ లిక్విడ్ వేసి శుద్ధి చేసినట్లయితే బాగుంటుంది. ఈ విత్తన శుద్ధి కాకుండా మనం మిర్చి కానీ వరి కానీ వేసేటప్పుడు ఏంటంటే విత్తన శుద్ధి అంటే మనం విత్తనాలు శుద్ధి చేసుకోవాలి. ఏంటంటే మిర్చి ఏం చేస్తారంటే చాలా వరకు రైతులు వాళ్ళకు నర్సరీలో తెచ్చుకుంటారు. నర్సరీలో తెచ్చుకొని మనం ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చి మనం ఎప్పుడైతే పంట వేస్తుంటామో అప్పుడు ఏం చేయాలంటే ఒక లీటర్ నీటికి 4 ml చొప్పున మన
అగ్రిహ్యూమిక్ లిక్విడ్ని వేసి అగ్రిహ్యూమిక్ లిక్విడ్ని వేసి ఆ ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థని ఆ ఆ, నీటిలో ముంచిన తర్వాత మనం నాటుకుంటే ఆ మొక్క ఆ మొక్క యొక్క వేరు వ్యవస్థ తొందరగా డెవలప్ అవుతుంది. తొందరగా డెవలప్ అవుతుంది అన్నమాట. ఈ డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ లో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒక ఎకరానికి 400 ఎంఎల్ చొప్పున ఒక ఎకరానికి డ్రిప్ లో ఇవ్వవచ్చు. అదే అదే పంటలపై స్ప్రే చేయాలనుకుంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ని పంటలపై స్ప్రే చేయాలనుకుంటే 2 ml ఫర్ లీటర్ లాగా స్ప్రే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి అగ్రి 82. ఇది అగ్రి 82 ఏం చేస్తుందంటే ఇది ఒక స్టిక్కర్ లాగా పనిచేస్తుంది, ఒక స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది, ఒక యాక్టివేటర్ లాగా పనిచేస్తుంది, ఒక వెడ్డర్ లాగా పనిచేస్తుంది. మనకు ఆ, ఒక స్టిక్కర్ లాగా అంటే మనం ఏదైనా మనం ఏదైనా మందుని స్ప్రే చేసేటప్పుడు అగ్రి 82ని అది ఏ మందైనా కావచ్చు, పురుగు మందే కావచ్చు, ఏ మందైనా సరే ప్రతి దాంట్లో అగ్రి 82ను కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అది కలిపి స్ప్రే మన అగ్రి 82ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ మొక్క ఆకుల పైన గమ్ లాగా అతికి ఉంటుంది. గమ్ లాగా ఇప్పుడు ఏంటంటే జనరల్ లీడర్స్ ఇప్పుడు ఫార్మర్స్ కి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈరోజు పత్తి చేస్తారు, పత్తి చివరి స్టేజ్ లో వచ్చేసి పురుగు వస్తుంది. ఆ పురుగుకి ఏంటంటే 3,000 4,000 రూపాయలు డబ్బులు పెట్టి రైతులు తీసుకొని వస్తారు, స్ప్రే చేస్తారు. రైతు ఇట్లా స్ప్రే చేసి ఇట్లా పక్కకు జరగగానే ఒక 1 అవర్ 1.5 అవర్ ఆఫర్ లో ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లో వర్షం వస్తుంది. ఆ ఆకుల మీద మొక్కల మీద ఉన్నటువంటి ఈ కెమికల్ అనేది పూర్తిగా డ్రాప్ అవుతుంది. అలాంటప్పుడు రైతు చేసిన విధానం నిర్వీర్యం అవుతుంది, ఏం పని చేయదు అది. అదే మన అగ్రి 82 అందులో మిక్స్ చేసుకొని కొట్టుకున్నట్టు ఒక గమ్ము లాగా ఉంటుంది. మనం ఇప్పుడు స్ప్రే చేసిన ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఎప్పుడు వర్షం పడ్డా సరే ఒక గమ్ లాగా ఉండి మనం కొట్టినటువంటి కెమికల్ ని పూర్తిగా ఆ మొక్కకు అందిస్తుంది, పూర్తిగా పనిచేసే విధంగా చేస్తుంది అనమాట. అదే ఆ, అదే విధంగా తయారు చేస్తుంది. అలాగే స్ప్రెడర్ అంటే మనం పంటలపై స్ప్రే చేస్తాం. పంటలపై ఏదైనా కెమికల్ స్ప్రే చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆకుల మీద ఒక ఆకు ఏంటంటే రైతు కొట్టేటప్పుడు ఆ ఏదన్నా ఒక కారణంతో అది బరువు అవుతుందనే విషయంతో ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా కొట్టడం జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మొక్కకు పూర్తిగా ఆ మందు అనేది తగలదు, కొంతవరకే తాకుతుంది. ఆ మందు మెయిన్ గా మనం ఏదైతే మందు కొడుతున్నామో ఆ మందు తగిలిన చోటనే ఆ పురుగు కానీ ఆ దోమ కానీ ఏదైనా ఉండదు. ఆ మందు పోని చోట ఖచ్చితంగా ఉంటది. ఇది ఏం చేస్తుంటే ఒక స్ప్రెడర్ లాగా ఆకు పైన ఒక 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 డ్రాప్ పడ్డా సరే ఆకు మొత్తం వ్యాపిస్తుంది, ఆకు మొత్తం వ్యాపించేలా చేస్తుంది, స్ప్రెడర్ లాగా పనిచేస్తుంది. అదే ఇంకొకటి యాక్టివేటర్. యాక్టివేటర్ అంటే ఇది ఏం చేస్తుందంటే మనకు మేజర్ గా ఏదైనా సరే ఆ డిసీజ్ అనేది ఆకు వెనకాల ఉంటుంది, ఆకు పైన ఉండదు. మనం పత్తికి చూసినట్టయితే ఏమైందంటే ఆ పేనుబంక కానీ మనకు పత్తికి సంబంధించి ఏదైనా సమస్య ఉందంటే అది పేనుబంక కానీ దోమ కానీ సంథింగ్ ఏదైనా ఉంటే ఆకు వెనకాలనే ఉంటుంది, ఆకు ముందైతే ఉండదు. మనం రైతు స్ప్రే చేసేటప్పుడు ఎక్కడ చేస్తాడు, రైతు ఏమైనా పై నుండి చేస్తాడు స్ప్రే. మరి ఎట్లా వెళ్ళాలి, ఆకు కిందకి ఎట్లా వెళ్ళాలంటే యాక్టివేటర్ లాగా వెళ్ళాలంటే మన అగ్రి 82 ఏం చేస్తుందంటే ఆకు యొక్క పై భాగం పత్రహరితం నుంచి పూర్తిగా కింది గిట్లా స్ప్రెడ్ చేసుకొని ఆకు కింది భాగానికి ఇట్లా పూర్తిగా అందిస్తుంది. పూర్తిగా అందించి ఆ ఉన్ ఆ ఉన్న సమస్యని పూర్తిగా నిర్వీర్యం కావడానికి తోడ్పడుతుంది. ప్లస్ బెటర్ ఇది ఏంటంటే మన భూమిలో కూడా వేసుకోవచ్చు. మన భూమిలో వేసినట్లయితే ఏమవుతుందంటే మన భూమి యొక్క తేమ శాతం అనేది తొందరగా తేమ శాతం ఎక్కువ కావడానికి తోడ్పడుతుంది. ఇది మన అగ్రి 82 అనేది ఒక రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సిలికాన్ అంటే ఆ, అది సిలికాన్ అనేది కొంచెం ఆ, మందంగా ఉంటుంది. సిలికాన్ అనేది మందంగా ఉంటుంది. ఇది మందంగా ఉంటుంది కాబట్టి అగ్రి 82లో రెండు వెర్షన్ అంటే సిలికాన్ తో చేసింది ఏంటంటే ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఇది దుక్కిలో వేసుకోవడానికి వాడవచ్చు.
ఇప్పుడు ఇంకోటి నానో టెక్నాలజీ ఉంటుంది. ఇది పల్చగా ఉంటుంది కానీ ఇది స్ప్రే రూపకంగా వాడే విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ఎకరానికి మనం స్ప్రే చేసినట్టయితే 1 లీటర్ నీటికి 0.5 ml లాగా వాడుకోవచ్చు. 0.5 ml లాగా. అదే మనం భూమిలో వేసుకున్నట్లయితే 100 ml ఫర్ ఎకరా. అగ్రి 80 to 100 ml ఫర్ ఎకరా ఫర్టిలైజర్ కానీ ఒక ఎకర చొప్పున వాడుకోవచ్చు. అదే వచ్చేసి అగ్రి గోల్డ్ అగ్రి గోల్డ్ వచ్చేసి ఇది గ్రోతింగ్, ఫ్లవరింగ్, కాయలు రావడానికి, కాయలు మంచి క్వాలిటీ రావడానికి తోడ్పడుతుంది. ఇది వాతావరణంలో మార్పులను మార్పు మార్పులకు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు కలగజేయకుండా చూస్తుంది. అంటే వాతావరణంలో వచ్చే ఎలాంటి మార్పులనైనా, అధిక వర్షమే కావచ్చు, అధిక ఎండనే కావచ్చు, అధిక చలి కావచ్చు, ఆ వాటన్నిటి నుండి మొక్కను ఎదుర్కొనేలా చేస్తుంది. వాటన్నిటి నుంచి మొక్కను ఎదుర్కొనే హార్మోన్ ఎదుర్కొనేలా చేస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా మొక్కకు గ్రోత్ ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా సరే గ్రోత్ ఇస్తుంది. ఫ్లవరింగ్ కు బలాన్ని ఇస్తుంది. ఇది దీనిని రైతులు ఎప్పుడైనా సరే ఇవ్వవచ్చు. ముఖ్యంగా మొక్కలు మేజర్గా వచ్చేసి మొక్కలు ఎప్పుడైతే వాతావరణం నుండి, అంటే అధిక వర్షం కానీ అధిక ఎండ ఈ ఎక్కువ ఇబ్బందులు ఏర్పడుతుందో అప్పుడు దీన్ని మనం వాడినట్లయితే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఏమైతుందంటే అధిక వర్షాలు పడి మొక్కకి ఏమైతుందంటే కిరణజన్య సార్ సంయోగక్రియ అనేది సార్ చేసుకోలేదు. 1 minute సార్, 1 minute. వాటర్ ఛాలెంజ్, వాటర్ ప్రిపేర్ చేసుకున్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాటర్ ఛాలెంజ్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎగ్జాక్ట్ గా 5:30కి వాటర్ తీసుకోవాలి. 5:29 అవుతుంది. ఎగ్జాక్ట్ గా 5:30కి తీసుకోవాలి సార్ అండ్ మేడం. 23, 25, 26. ఎగ్జాక్ట్ గా 5:30 అవుతుంది. ఓ 30 మెంబర్స్. 5:30 అవుతుందండి. హాట్ వాటర్ తీసుకోండి. 31. ఓకే, థ్యాంక్ యూ అందరు పర్ఫెక్ట్ గా ఉన్నారు. 33. థ్యాంక్ యూ అండి, అందరు హాట్ వాటర్ తీసుకోండి. 34 వచ్చారు. ఓకే థ్యాంక్ యూ అండి, వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ ఇచ్చాను సార్. మల్లేష్ సార్. ఓకే మేడం. ఓకే, కంటిన్యూ ఈ సార్. ఈ అధిక వర్షాలు పడడంతో మొక్కకి ఏమైతుందంటే అక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి మొక్కకు అనేది కిరణజన్య సంయోగక్రియ చేసుకోలేక ఏంటంటే మొక్క అనేది ఆహారం తీసుకోలేదు. అందువలన ఆ మొక్క ఆ, ఏం చేస్తుందంటే మొక్క నీరసించిపోతుంది. ఆఖరికి అది చనిపోవడం ఇట్లా జరుగుతుంది. అదే మన అగ్రి గోల్డ్ స్ప్రే చేసినట్లయితే ఆ మొక్కకు ఏమవుతుందంటే యాంటీబయోటిక్ లాగా పనిచేసి ఆ మొక్కకు కిరణజన్య సంయోగ కలిగేలా చేస్తుంది. ఏదైనా పౌష్టికాహారం తీసుకునే విధంగా చేస్తుంది. ఇది వాడే విధానం ఏంటంటే ఇది వచ్చేసి 1 లీటర్ నీటికి 1 గ్రాము లేదా 2 గ్రాములు ఆ, వాడాలి. ఎలా వాడాలి అంటే ఏంటంటే పంట కాలాన్ని బట్టి మనం వాడుకోవచ్చు. అదే భూమిలో వేసినట్లయితే ఒక ఎకరానికి 200 గ్రాములు వేసుకోవచ్చు. అగ్రి గోల్డ్ ప్లస్ డ్రిప్పులు అయితే 200 గ్రాములు ఒక ఎకరానికి వేసుకోవచ్చు. మరి అగ్రి నానోటెక్ ఇది
ఇది తక్కువ మొత్తంలో అవసరం పడుతుంది. అగ్రి నానోటెక్ అనేది ఇది భూమిలో వేసేటప్పుడు ఇప్పుడు ఇది భూమిలో వేసేటటువంటి ఫర్టిలైజర్ ని పూర్తిగా పూర్తిగా పని చేయడానికి తోడ్పడుతుంది. ఈ నానోటెక్ ఉపయోగపడుతున్నట్టు మనం వేసే ఫర్టిలైజర్ ని ఈ నానోటెక్ వాడుకుంటే పూర్తిగా మొక్కకు అందించే విధంగా ఇది తోడ్పడుతుంది అన్నమాట. ఇది ఇందులో ఉన్న చిలేటెడ్ సార్ ఒక్క నిమిషం సార్, అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి, సెల్ఫ్ హ్యాండ్ డౌన్ చేసుకోండి ప్లీజ్, అందరూ సెల్ఫ్ హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఓకే సార్, కంటిన్యూ. ఇది ఇది ఏం చేస్తా ఇందులో అగ్రి నానోటిక్ లో ఉండే ఒక చిలేటెడ్ ఎలిమెంట్స్ మందు ఏం చేస్తాయంటే మందులో ఉన్నటువంటి ఏం చేస్తుందంటే మొక్కకు పూర్తిగా అందే విధంగా చేస్తుంది అనమాట. ప్లస్ మొక్క యొక్క పచ్చదనం మొక్క ఎక్కువ గ్రీనిష్ గా ఉండేటందుకు తోడ్పడుతుంది. ప్లస్ ఇప్పుడు ఈ ఎలెవల్ న్యూట్రియన్స్ వాల్యూమ్స్ ఉన్నాయో, భూమిలో ఉన్నటువంటి ఎలెవల్ న్యూట్రియన్స్ వాల్యూమ్స్ ఉన్నాయో ఇవి మొక్కకు పూర్తిగా అందిస్తుంది. ప్లస్ ఇది నానోటెక్ పండ్ల తోటలు కానీ మిర్చి కానీ ఏం చేస్తుందంటే ఆ పంట కలర్ రావడానికి, మంచి కలర్ రావడానికి, మంచి సైజ్ రావడానికి, మంచి క్వాలిటీ గా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే కిరణజన్య కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మొక్కకు జరిగే కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరిచేలాగా ఉపయోగపడుతుంది. మన భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ మన భూమిలో ఏవైతే జనరల్ గా ఉన్న న్యూట్రియంట్స్ ని అవి పూర్తిగా మొక్కకు అందించే విధంగా ఇది తోడ్పడుతుంది. ఇది ఎలా వాడాలంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవచ్చు. అడుగు మందులు అయితే 1 ఎకరానికి 500 గ్రాములు అగ్రి నానోటెక్ ని చేసుకోవచ్చు. మన పండ్ల తోటలో అయితే 1 కేజీని 1 ఎకరానికి, డ్రిప్ లో అయితే 500 అర కేజీని 1 ఎకరానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అగ్రి ప్రొడక్ట్ ఎలా తయారవుతుందంటే ఇది అసోఫైలం నాడుసం అనే మొక్క నుండి తయారవుతుంది. ఇది మనం ఏంటంటే జనరల్ గా మనం చూస్తుంటాము, వేప చెట్టుకు అనేది పురుగు అనేది ఆశించదు. ఎందుకు ఆశించదు అంటే అజాడి రకం అనే ఇన్సెక్టిసైడ్ అందులో వేపలో ఉంటుంది కాబట్టి దాన్ని వేప చెట్టుకు, వేప ఆకు కానీ ఎలాంటి పురుగు అనేది ఆశించదు, రాలేదు. అలాగే మన అగ్రి ప్రొడక్ట్ లో కూడా అలాంటి బ్యాక్టీరియాను ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటి బ్యాక్టీరియా కానీ రాకుండా ఉండి ఒక మొక్కతో ప్రొడక్షన్ చేయబడింది. ఇది మొక్కకి ఏం చేస్తుందంటే ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అంటే తెగుళ్ళు, అంటే ఇప్పుడు మన జనరల్ గా వచ్చే అన్ని రకాల తెగుళ్ళు కానీ తెగుళ్ళలో అన్ని రకాలుగా ఉంటాయి. వరికి సంబంధించి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. అలాంటి ఏ తెగులు అయినా సరే మన మొక్కకు రాకుండా చేస్తుంది. ఇది ఏంటంటే మన ఏదైనా అగ్రి ప్రొడక్ట్, మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ ఒకటే ఏంటంటే ఏదైనా ముందస్తుగా వేసుకుంటేనే 100% రిజల్ట్ ఉంటుంది. ముందస్తుగా వేసుకుంటే ఈ రోజు తెగులు వచ్చింది కదా అని మన వెస్టేజ్ మన ప్రొడక్ట్ ఉంది తెగులుకు సంబంధించి ఉంటుంది అంటే, తెగులు ఆల్రెడీ ఒక 50% వచ్చినా సరే మన అగ్రికి సంబంధించిన తెగులు సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా ఇచ్చినా సరే ఒక 10% రిజల్ట్ ఉంటుంది. అదే రాకముందుకు మొక్క పౌష్టికంగా ఉన్నప్పుడు ముందస్తుగా వేసుకుంటే మాత్రం 90% రిజల్ట్ ఉంటుంది. 90% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను వెస్టేజ్ లీడర్స్ ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన గ్రూప్లలో ఒకటి అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ గురించి ఒకటి వస్తుంది. ఏంటంటే ఏవోలు ఏంటంటే కాండం తొలుచు పురుగు, ఆ పురుగు ఈ పురుగు నివారించదు, ఇది ఫేక్ గ్రానువల్స్ అని ఒకటి నిన్న మొన్న పెడుతుర్రు. అది ఏంటంటే మన అగ్రి హ్యూమిక్ గ్రానువల్స్ ఏంటంటే మన మొక్కకు బలాన్ని ఇవ్వడానికి,
పౌష్టికాహార లోపాలను కవర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ కాదు, ఎలాంటి పురుగును చంపదు, ఏం చంపదు, క్లియర్ గా మన కంపెనీ చెప్పిన విషయమే అది. మనం ఏదైనా ఒక ఫీల్డ్ మీదకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి, ఈల్డింగ్ ఎక్కువ, స్క్రాప్ ఎక్కువ రావడానికి తోడ్పడుతుంది, ప్లస్ పంటకు బలాన్ని ఇస్తుంది, ఒక రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అదే విధంగా చెప్పాలి. కానీ బయట ఏంటంటే గుళికలు, పెస్టిసైడ్స్ తో తయారైన గుళికలు ఏంటంటే ఖచ్చితంగా ఆ, ఆ, ఆ పురుగును చంపుతాయి, కాండం తొలచి పురుగును కానీ వాటిని కానీ చంపుతుంటాయి. మనం ఫస్ట్ ఇది బలాన్ని ఇస్తాయి, ప్లస్ రోగ నిరోధక శక్తిని పెంచుతానే విధంగానే చెప్పుకోండి ఇవ్వాలి రైతులకు. కానీ ఇది మనకు బయటి గుళికల కన్నా బాగా పనిచేసి అన్ని పోతాయని ఇవ్వడంతో మనం అందరికి స్ప్రెడ్ చేయడంతో వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు అదే మైండ్ సెట్ తో నుండి ఈ కాండం తెలిసి పురుగు పోలేదు అని ఈ రోజు ఒక నెగిటివ్ ని గ్రూప్లలో షేర్ చేస్తారు. రాత్రి మన అగ్రి ప్రొడక్ట్ ట్రైనర్ సార్ శ్రీకాంత్ సార్ అనుకుంటా రాత్రి చెప్పిండు, జూమ్ లో విన్నాం. ఏదున్నా మీరు ఒక అవగాహనతో చెప్పండి, కంపెనీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెప్పండి, అంతవరకే. కానీ అన్నీ పోతాయి అంటే వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు. మనం వాళ్ళ దగ్గరికి ఫస్ట్ పోయి ఇచ్చిన తర్వాత ఏదన్నా పని చేయాలంటే మన కంపెనీ నెగిటివ్ గా తీసుకుంటారు. దయచేసి మన కంపెనీ ఏదైతే చెప్తుందో అదే చెప్దాం, అంతకుమించి ఎక్కువ చెప్పడానికి మనకు లేదు. మన అగ్రి హామిక్ గ్రూన్వెల్స్ ఏం చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంటది, ఒక ట్రాక్టర్ పెట్టతో సమానం అని చెప్పుకుంటాం మనం. బలాన్ని ఇస్తుంది. దీన్ని వేసుకుంటే ఏంటంటే పిలకలు ఎక్కువ వస్తుంటాయి, వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది, పిలకలు ఎక్కువ వస్తాయి, మన గంట ఎక్కువ వస్తుంది. అంటే ఆ వేరు వ్యవస్థ ఎక్కువ, పిల్లవేర్ల వ్యవస్థ ఎక్కువ డెవలప్ అయ్యి గంటు ఎక్కువ వస్తుంది. గంటు ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా ఆ, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ పురుగు పోద్ది అది పోతే విషయాన్ని మాత్రం ఎవరు మాత్రం చెప్పకూడదు. చెప్తే ఇప్పుడు ఆల్రెడీ వైరల్ అవుతుంది, మీరు అందరు చూసింది. ఓకే, ఈ అగ్రి ప్రొడక్ట్ విషయానికి వస్తే అగ్రి ప్రొడక్ట్ ఏంటంటే ముందస్తుగా వేసుకోవాలి. ఇది ఎట్లా వేసుకోవాలంటే ఒక లీటర్ నీటికి 2 గ్రాములు వేసుకోవాలి. అగ్రి ప్రొటెక్ట్ ఇది తెగులుకు సార్ సంబంధించింది, ముందస్తుగా వేసుకోవాలి. మేడం సార్ అభి లైన్ 1 మినిట్. ఎస్ అన్నా, నిన్న కూడా కొంతమంది గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. అయితే ఓకేనా? అసలు యాక్చువల్గా ఏంటంటే మనకు బయటది వేరు పురుగుకి అంటే మనకు మొగి పురుగు అనేది వస్తుంది, దానికి బయట పటేరా వాడతారు. అవును, కానీ మనది వాడితే ఏంటంటే 2 or 3rd టైం వాడిన వాళ్ళకి, 2nd or 3rd టైం వాడిన వాళ్ళకి ఆ మొగి పురుగే రావట్లే. ఎందుకు ఓకే. కారణం ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేసినాం కదా, ఎందుకంటే కింద వేరు బాగుంటది, మన గ్రాన్యువల్స్ వాడడం ద్వారా వేరు బాగుంటుంది. వేరు బాగున్నప్పుడు పైన మొగి కూడా బాగుంటది, అందువల్ల వేరు పురుగు రావట్లే. ఊసదేవులు అంటారు ఇంకోటి, ఒకటే అవును, కర్ర అవును. ఎండిపోతుంది, ఒకటే కర్ర ఎండిపోతుంది, అది కూడా రావట్లే. ఎందుకు కారణం ఏంటంటే ఈ మొగి గట్టి ఉంటేనే వేరే పురుగు వచ్చి మొగి పురుగు వచ్చేది కొట్టదు అన్నట్టు. అది మొగి పురుగు వచ్చి తిన్నప్పుడు ఆ ఊస తెగులు అనేది కూడా వస్తుంది. సరే. యాక్చువల్లీ మన 2 సార్లు 3వ సారి వాడినప్పుడు కింద భూమిని గుల్లబరిచి వేరు వ్యవస్థను బాగా ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆ సమస్య రావట్లే. అది తెలియక జనాలు ఏం చేస్తారు అంటే ఏవో అంటే వాళ్ళకు ఇక డైరెక్ట్ మన భాషలు చెప్పాలంటే మనం ఎవరికి లంచం ఇయ్యం కదా. ఇప్పుడు అది అభి ఫర్టిలైజర్ షాప్, మళ్ళీ సార్ది ఫర్టిలైజర్ షాప్, ఏ వాళ్ళకి 10,000 15,000 20,000 ఇవ్వాలి సీజన్ కి. కానీ మనం ఓరం ఇయ్యం కదా, వాళ్ళకి గిట్టుబాటు కాదని చెప్పేసి వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా అట్లా చెప్పడానికి. మనది జిఎస్టీ బిల్ ఇస్తున్నాం, నకిలీ అనడానికి ఎవ్వరికి ఇది అవకాశం కూడా ఇది లేదు. సార్, ఇది ఒక ఫర్టిలైజర్ షాప్ వాళ్ళే ఎక్కువ ఫ్లోటింగ్ ఇస్తారు. నాకు నిన్న 3 ఫర్టిలైజర్ షాప్ వాళ్ళే షేర్ చేశారు. నేను ఇప్పుడు జనరల్ గా ఆ, మన వెస్టీజ్ అదే గురించి స్టేటస్ పెట్టుకుంటున్నా ఇప్పుడు నిన్న కదా. వెల్కమ్ గ్రూప్ లో వచ్చింది, వాళ్ళు ఎన్నడూ కూడా అది చూసిన వాళ్ళు కాదు, ఏదో పేరు ఉంది, ఏం పని చేసిన వాళ్ళు కాదు. ఈ సార్ నెగటివ్ ఉంటది కదా అది పెడతారు, అది అంతే. నెగటివ్స్ పెడతారు, వాళ్ళు పాజిటివ్ ఒకటే పెట్టరు. సార్. ఇప్పుడు మరి నేచర్ లాగా ఏమైందంటే పాజిటివ్ ని మా భిక్షం భాయ్ కన్వర్ట్ అమ్మా, ఏంటంటే తెలియక మనలు ఇబ్బంది పడవచ్చు, కానీ ఇబ్బంది అవసరం లేదు. అసలు యాక్చువల్ గా ఏడిఏలే వచ్చి చేస్తున్నారు మన దాంట్లో, ఐఏఎస్ వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు దేవరకొండ ఏరియాలో మొత్తం ఏడిఏ ఏఈఓలే చేస్తున్నారు, ఒకటే నడుస్తుంది ఏఈఓలు సార్. చేస్తున్నారు ఇప్పుడు దేవరకొండ. సార్ సమాజంలో ట్రెండ్ ఏం నడుస్తుందంటే పాజిటివ్ ని తక్కువ రిసీవ్ చేసుకుంటారు, నెగిటివ్ ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం సిచ్యువేషన్ బాగాలేదంటే నమ్ముతున్నాం, పక్కోడు ఎట్లుంటారు సిచ్యువేషన్ అనే సిచ్యువేషన్ ఉంది. సరే, అలాంటివి 1000 లక్షలు నెగిటివ్లు వచ్చినా పట్టించుకునే విధంగా ఎవరు లేరు, ఏ వెస్టీజియన్ లేడు, అవి మొత్తం ఏంటంటారు రోడ్డు మీదంగా భిక్షం భాయ్ కంటిన్యూ. ఏనుగు పోతుంటే కుక్కలు మొత్తుకుంటాయి కదా సార్, అంతే. అదే విధంగా. గుడ్ మార్నింగ్. 1 మినిట్. అంటే కొంచెం పైకి వెళ్ళిన పాయింట్స్ కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే అందరం కూడా
పోయినప్పుడు ఫీల్డ్ లో పోయినప్పుడు నీకు ఏమున్నా పోతాయి అని చెప్పి బాగా అదే చెప్తారు ఎక్కువ. ఇక్కడ సుబే సార్ ఒక మాట చెప్పిండు, ఏం చేయమన్నా చేస్తా అని ఎప్పుడు అనకండి. ఫస్ట్ ట్రైనింగ్ లో చెప్పిండు ఇది, బూట్ క్యాంప్ 1, 2లో చెప్పిండు. అన్ని చేస్తామని చెప్పకండి, ఏముందో అది చేస్తామని చెప్పండి, మిగతావి ఇది తెలుసుకొని చెప్పండి అని చెప్పారు. సో ఇక్కడ మనం ఆల్రెడీ రోజు చెప్తున్నాం. నేను ఈ పాయింట్ మిస్ అవుతుందేమో, జాగ్రత్తగా కంపల్సరీ చెప్పాలని చెప్పి ఆల్రెడీ కళ్యాణ్కి స్క్రీన్ షేర్ చేసిన. ఏదైతే న్యూస్ ఉందో ఫేక్ అని వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అఫిడవిట్ చేసుకొని ముందుకెళ్ళిరు. దాంట్లో యథార్థం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే మన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బయటికి వెళ్ళి, యథార్థం అంటే బాగా వినండి, గ్రౌండ్ లెవెల్లో ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పురుగు మందు కంట్రోల్ చేస్తుందనే ఫేక్ మన నోట్లోంచి మాట్లాడడం, అంటే వెస్టీజియన్ నోట్లోంచి రైతుకు అప్పటికప్పుడు సేల్ కావాలని చెప్పి ఏదో ఒక తన మీద దొల్లించడం, తన మీద పులుమడం చాలా రాంగ్. సో ఇదొకటి మీరు అందరు గుర్తుపెట్టుకోండి. నేచర్ ఫ్రెండ్లీ సేంద్రియ కర్బనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే ఆహారం ఇది. సేంద్రియ కర్బనం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే ఎర్త్ వామ్స్, ఎర్రల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఎర్రలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా భూమిలో పుట్టవు. ఓన్లీ దానికి అమూల్యమైన ఆహారం ఏంది అంటే సేంద్రియ కర్బనం ఉత్పత్తి కావడానికి ఈ పేడ, ఇందాక మన మల్లేష్ చెప్పినట్టుగా పేడ, నేచర్ గా ఉండేవన్నీ. ఒక ఒక రోజుకి మినిమం 50 సార్లు భూమిలో కిందికి మీద తిరుగుతుంది ఎర్ర, భూమికి సంబంధం లేకుండా వచ్చేటప్పుడు పోయేటప్పుడు తినుకుంటూ విసర్జించుకుంటూ పోతుంది. అది తినాలంటే దాని ఆహార వ్యవస్థ బాగుండాలి, అంటే దానికి నోటికాడికి మంచి ఫుడ్ పోవాలి. మనం యూరియా ఇస్తున్నాం కాబట్టి చప్పుడు చచ్చిపోతుంది అది. సో ఇదొకటి. అలాగే వేరు వ్యవస్థ బాగుందని రమేష్ అన్న చెప్పిండు. అట్లనే వేరు వ్యవస్థ బాగుంటది. మిత్రపక్షాలు అంటే మిత్ర పురుగులు అంటారు, భూమిలో నేచర్ కు సహాయం చేసి చెడును తినేసే ప్రక్రియ, అంటే మన దగ్గర రక్త కణాల లాగా మిత్ర పురుగులు. ఆ మిత్ర పురుగులు డెవలప్ అయినప్పుడు వేరు పురుగులు రాదు. ఎందుకు వస్తుంది? మనోళ్ళు మంచి మంచి చదివేటోళ్ళే, అంటే రామాయణ భారత చదివేటోళ్ళు ఎక్కువైపోయారు మేడం. సార్ నేను ఒకటి స్క్రీన్ షేర్ చేశాను చూడండి సార్, అది నాదే సార్, మాదే పొలము. ఫస్ట్ నేను ఏసీ ఫోటో తీసిన తర్వాతనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సార్. సూపర్ సూపర్ తల్లి, ఎక్సలెంట్. అది మా చిన్న మామయ్య వాళ్ళ సార్, వాళ్ళు నేను చెప్తే వెయ్యలేదు, బట్ నేను వేసాను. అవి రెండు ఒకే రోజు పొలం స్టార్ట్ చేసిరు సార్. వాళ్ళు చెప్తే వినలేదు, నేను వేసాను. ఓకే ఓకే. సో ఇది 1 minute అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సార్లు మంచిని, అంటే గుళ్ళో పంతుల్లో లేకపోతే పాస్టర్లో ఎవరైనా కానివ్వండి, మంచిని ఎక్కువ చదివేటోళ్ళకి ఏ రోగాలు రావు, ఏ జబ్బులు రావు అన్నట్టుగా ఎక్కువ మంది దండకాలతో ఎదుర్కోవాలి లేకపోతే మంచితో ఎదుర్కోవాలని చెప్పి ఓన్లీ శ్లోకాలే మాట్లాడినట్టుగా ఎక్కువ మంది వేరు వ్యవస్థ దగ్గర ఇట్లా గాడ్స్ లాగా ఉంటారు. RSS లాగా ఒక రకంగా చెప్పాలంటే, దేశానికి అయినా ఏం జరుగుతుందంటే చనిపోయి చస్తాం మళ్ళీ చంపాలంటారు కదా, అట్లా మిత్ర పురుగులు. వాటి గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ మిత్ర పురుగులు వచ్చినప్పుడు వేరు పురుగు రాదు. రమేష్ సార్ చెప్పింది కరెక్ట్. సో ఇది ఒకటి గుర్తుంచుకొని ఎవరు రాంగ్ స్ప్రెడ్ చేయకండి దయచేసి. ఓకే, కంటిన్యూ అవి చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నాం. ఎట్లా అంటే వాళ్ళకి ఒల్సి అంటే పెరుగుతో కలిపి నోట్లో పెట్టినట్టుగా చాలా ఎక్సలెంట్. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అగ్రి ప్రోడక్ట్ ఓకే అన్న, ఈ అగ్రి ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే మనకు వేరుకుళ్ళు కానీ మనకు వేరు వ్యవస్థ కానీ ఎలాంటి తెగుళ్ళు వచ్చినా సరే నివారిస్తుంది. అంటే ముందస్తుగా వేసుకుంటే మాత్రం 90% పనిచేస్తుంది. ఆల్రెడీ మనం తెగుళ్ళు వచ్చిందని ఒక 50% వచ్చిందని వేస్తే మాత్రం ఏదన్నా పని చేయదు. ముందస్తు వేసుకుంటే మాత్రం 100%, 90 నుంచి 100% ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది వాడే విధానం ఏంటంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలి. అడుగు మందులు అయితే 1 ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు, డ్రిప్పులు అయితే ఎకరానికి 500 గ్రాములు చేసుకోవచ్చు. దీని విత్తన శుద్ధి లాగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. విత్తన శుద్ధి అంటే 1 కేజీ విత్తనానికి 5 గ్రాములు లేదా 10 గ్రాములు అగ్రి ప్రోటెక్ట్ ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. అలాగే వచ్చేసి అగ్రి మాస్, ఇది ఒక సముద్రపు నాచు నుండి తయారు చేయబడింది. ఇది ఏం చేస్తుందంటే పూత దశ నుండి
కాయ దశకు మొక్క ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని స్పీడప్ చేస్తుంది. ఏదైనా పూత దశ నుంచి కాయ దశకు రావాల్సింది ఆ దశను అనేది కొంచెం స్పీడప్ చేస్తుంది. ఇది ఏ కాలంలో ఏ కాలంలో అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే ఏంటంటే రిఫ్రెషింగ్ చేస్తుందంట. రిఫ్రెషింగ్ ఇవ్వడానికి మొక్కకు సహాయపడుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ని ఇట్లా సరి చేస్తుంది. ఇది ముఖ్యంగా పూత వచ్చే దశలో 20 రోజుల ముందు ఇది స్ప్రే చేసినట్లయితే, ప్లస్ వచ్చే దశలో 20 రోజుల ముందు ఇది స్ప్రే చేయాలి. పూత వచ్చిన తర్వాత ఇట్లా ఇది స్ప్రే చేసినట్టయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఒక బిఫోర్ ఆఫ్టర్, వచ్చే ముందు వచ్చిన తర్వాత ఒక 20 డేస్, పూత అయితే ఎప్పుడైతే వచ్చే ముందు ఒక 20 డేస్ ముందు మనం స్ప్రే చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే విధంగా చేస్తుంది. రిఫ్రెషింగ్ అంటే పంట ఏంటంటే ఒక పూత దశ కాయ దశ అంటే మళ్ళీ మళ్ళీ రావడం, మనకు ఆటోమేటిక్గా పూత ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువ పడితే పంట దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఇది ఎక్కువ శాతం వరకు వెజిటేబుల్లో కూరగాయలు ఎక్కువ వాడుతుంటారు. ఏంటంటే వాళ్ళకు ఒక బెండ కానీ ఏదైనా కానీ మనం వేసుకుంటే ఏంటంటే ఈల్డింగ్ తొందర రావాలి. ఇది తెంపగానే తొందరగా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి తొందరగా కాయబడి ఆ విధంగా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఈ ఇది అగ్రి మాస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నేను చూసిన వాళ్ళలో వెజిటేబుల్ ఎక్కువ వాడుతుంటారు. ఇది వాడే విధానం ఏంటంటే ఒక లీటర్ నీటికి 2 ml, ఒక లీటర్ నీటికి 2 ml పూత రాకముందుకు పూత వచ్చిన తర్వాత వేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది 100%. అలాగే లాస్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. ఇది అగ్రి ఆక్వాజెల్ ఇది మన వెస్టీజ్ లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుందంటే నీటిని పీల్చుకొని ఒక జెల్ లాగా ఇది ఎట్లా చేయాలంటే ఏదైనా పంట మనం వేయాలనుకుంటే దున్న తర్వాత వేస్తుంటే ఆ దుక్కిలో వేసుకోవాలి. వేసుకుంటే ఏం చేస్తుందంటే ఇది మనం వర్షం నుంచి వచ్చే నీటిది ఏంటంటే పీల్చుకొని ఒక జెల్ లాగా చేస్తుంది, ఒక జెల్ లాగా పట్టేస్తుంది అనమాట. ఇది మన పంటలు వేసుకున్నట్లయితే వర్షం పడినట్లయితే ఆక్వాజెల్ నీటిని నిల్వ చేస్తుంది. నీటిని ఎట్లా ఒక జెల్ రూపంగా చేస్తుంది. ఇది ఒక నీటినే చేయకుండా ఏం చేస్తుందంటే మనం ఖచ్చితంగా ప్రతి దానికి ఫర్టిలైజర్ వేస్తాం కదా, ఫర్టిలైజర్ని ఇట్లా ఆ నీటితో పాటు ఒక 40% ఫర్టిలైజర్ని ఇట్లా సేవ్ చేస్తుంది. జనరల్గా రైతులు ఏం చేస్తారంటే రైతులకు ఫస్ట్ మనం ఒక వెస్టీజ్ అనే కొంతవరకు అవేర్నెస్ తీసుకురావాలి. ఏంటంటే రైతులు అవగాహన లేకుండా ఫర్టిలైజర్ అనేది పైన పైన పోయడం జరుగుతుంది. అది 100% పొరపాటు. ఫర్టిలైజర్ అనేది ఎంతసేపు భూమి లోపలే పడాలి. పైన పడితే 100% నత్రజని, యూరియా, సపోజ్ యూరియా తీసుకుంటే యూరియా బ్యాగ్ మనం ఓపెన్ చేసినప్పుడు అందులో దాదాపు 20% గాలిలోనే పోతుంది. అంటే నత్రజని ఆల్రెడీ ఆటోమేటిక్గా మనం గాలి నుంచి రెడీ చేస్తాం. అది ఆల్రెడీ మనం మొక్క పైన వేస్తే మొక్కకు ఏ మాత్రం అందదు, మొత్తం గాలి పాలవుతుంది అనమాట. ఫర్టిలైజర్ ఏదన్నా భూమిలో లోపల కొంతవరకు లోపడేసే ప్రయత్నం చేయాలి. చేసి ఏంటంటే ఈ అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుందంటే మనం 50% నీరును సేవ్ చేస్తుంది. అలాగే నీరును సేవ్ చేయకుండా ఒక ఫర్టిలైజర్, మనం ఈరోజు ఫర్టిలైజర్ చేసినామంటే వర్షం పడ్డా సరే, నీళ్ళ తడి చేసినా సరే ఆ 40% ఫర్టిలైజర్ ఇట్లా సేవ్ చేస్తుంది. సేవ్ చేసి ఏంటంటే మొక్కకు అవసరం ఉన్నప్పుడల్లా ఆ ఫర్టిలైజర్ కానీ ఆ వాటర్ కానీ అందించి మొక్క అనేది వాడుపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 20 రోజులు అవుతుంది నేను జనరల్ గా మార్కెట్ ఫీల్డ్ లో తిరిగేటప్పుడు చూస్తున్నా, ఒక 20 రోజులు అవుతుంది వర్షం అనేది లేదు. అగ్రి ఆక్వాజెల్ వేసుకున్న పైర్లు ఏమో బాగున్నాయి. అసలు మధ్యాహ్నం ఎప్పుడు చూసినా ఒక తేజస్ అనిపిస్తున్నాయి. అగ్రి ఆక్వాజెల్ వాడని పొలాలు ఏంటంటే బెండగిలో పడ్డాయి. జనరల్ గా ఏమంటారు, బెండగిలో పడ్డాయి అంటారు. అంటే ఏదంటారు, కడుపు నిండా భోజనం చేయనోడు ఎంత డల్గా నర్వస్ ఉంటాడో మొక్కలు గిట్లా ఆ, ఆ విధంగా ఉన్నాయి. ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుందంటే ఇంకొకటి, ఇది ఎక్కడైతే ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఎక్కువ అవుతుందో వాటరు భూమిలో ఉన్న న్యూట్రియన్స్ ని ఫర్టిలైజర్ స్టోర్ చేసి మొక్కకు అందిస్తుంది. ఇది కొన్ని పొలాల్లో ఏం జరుగుతుందంటే అధిక వర్షాలు పడి వాటర్ అనేది నిలవడం జరుగుతుంది. అట్లా నిలబడితే ఏమవుతుందంటే మొక్కకు కిరణజన్య సంయోగ జరగకుండా వేరు వ్యవస్థకి ఏమైందంటే వేరుకుళ్ళు లాంటిది, ఒక ఫంగస్ లాంటిది, ఒక వైరస్ లాంటిది ఏర్పడి ఆ మొక్క ఏంటంటే వేరు కుళ్ళిపోయి
ఆకులు మొత్తం రెడ్గా అయిపోయి ఆ మొక్క చనిపోవడం జరుగుతుంది. అదే మన ఆక్వాజల్ వేసినట్టయితే అదే మన ఆక్వాజల్ వేసినట్లయితే ఆ విధంగా జరగలేదు. వాటర్ని నీటిని నెరి డెప్త్కు వెళ్ళనివ్వదు. నెరి మనం డెప్త్కు వెళ్ళనేది స్టోరేజ్ చేసుకొని వేరు వ్యవస్థకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. వేరు వ్యవస్థకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా కాపాడుతుంది. మన అగ్రి ఆక్వాజల్ వేసినట్టయితే ఏంటంటే అది మట్టి కొట్టుకోపోతుంది అంటారు కదా. ఏంటంటే అధిక వర్షాలు, భారీ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి కానీ అది కొట్టుకొస్తుంటది. ఏంటంటే ఆ భూసారం ఏదైతే ఉందో అది కొట్టుకొచ్చిన తర్వాత అక్కడ వేసినట్టు మొక్క కానీ ఏదైనా సరే అంత బలంగా జరగదు. మన అగ్రి ఆక్వాజెల్ వేసినట్లయితే మట్టి కోతను గిట్లా నివారిస్తుంది. అన్నమాట. ప్లస్ మొక్కకు వేరు వ్యవస్థ ఎలాంటి తెగులు రాకుండా ఏం చేస్తాం మనం, డిఫరెంట్ టైప్ మైక్రో న్యూట్రియన్స్ అని అవి వేస్తాం. ఒక ఫర్టిలైజర్ కాకుండా ప్లస్ ఒక వాటర్ కాకుండా మొక్కకు సంబంధించిన ఎలాంటిది మనం వేసుకున్నా సరే కానీ వాటిని స్టోరేజ్ చేసి ప్లస్ ఈ రోజు వర్షం లేదు. మేజర్గా వచ్చేసి ఎక్కువ శాతం వరకు మిర్చి కానీ ఆరుతడి పంటలు తడేసే పంటలకు ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. తడేసే పంటలు మీకు 3 రోజులకో 4 రోజులకో తడేసుకోవాల్సి వస్తుంది. మన అగ్రి ఆక్వాజల్ వేస్తే ఒక వారం నుంచి ఒక 10 days వరకు మన తడేయకుండా మన పైరు అనేది ఆటోమేటిక్గా అట్లా పచ్చదనంగా ఉంటుంది. మెయిన్ ఏమవుతుందంటే పత్తిలో వచ్చేసి, నేను పత్తి ఎక్కువ అబ్జర్వేషన్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే పత్తి అనేది ఇప్పుడు ఒక మంచి మొత్తం పూత వచ్చే దశలో వర్షం లేదు. ఒక 20 రోజులు వర్షం లేదు. మొక్క మొత్తం వాడుబడ్డట్టుంది. మొక్కకు వాటర్ లెవెల్స్ అనేవి లేవు. అయితే సడన్ గా ఒక 20 రోజుల తర్వాత సడన్ గా వర్షం రావడంతో ఏం జరుగుతుందంటే ఆ పట్టినటువంటి పూత మొత్తం డ్రాప్ అవుతుంది. ఏంటంటే వాటర్ లేవడంతో ఆ పట్టినటువంటి పూత మొత్తం డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ కావడంతో ఏమైతే రైతుకి నష్టం అవుతుంది. ఆ టైంలో మన అగ్రి ఆక్వాజెల్ వాడినట్లయితే ఆ పంట ఆ పూత ఏదైతే పూత పట్టిందో వాటర్ని స్టోరేజ్ చేసుకొని ఆ పూతని స్టాండర్డ్ చేస్తుంది. పూత దశ నుంచి కాయ దశకు తీసుకొస్తే ఆటోమేటిక్గా కాయ దశ వచ్చింది డ్రాప్ కాదు, ఏమైనా పూత దశ ఉన్నప్పుడు డ్రాప్ అవుతుంది. మనం అగ్రి ఆక్వాజెల్ వాడినట్లయితే ఈ రిజల్ట్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి, మన అగ్రి ఆక్వాజెల్ వేసుకోవాలి ఎంత మోతాదులో వేసుకోవాలంటే ఒక ఎకరానికి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు వేసుకోవచ్చు. అది ఒక్కసారికి మాత్రమే, ఒక పంట కాలానికి మాత్రమే వేసుకోవచ్చు. ఓకే మేడం, ఇదే మేడం అగ్రి ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఓపికతోటి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఎంత క్లీన్ గా చెప్పారు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, ప్రొడక్ట్ అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ ఉంది మనకి. ఒక్క నిమిషం, వీళ్ళు ఎవరు? నవీన్ గారు సార్. సార్ నవీన్ సార్, అన్మ్యూట్ ఇచ్చాను, మీరు చాలా సేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. నవీన్ సార్, మొగిలి నవీన్. సార్ సారీ, వీళ్ళు నార్మల్ గా హ్యాండ్ రైజ్ చేసినట్టు. ఓకే అండి, నేను ఈరోజు బిజినెస్ ప్లాన్ చెప్తున్నాను. నా పేరు వచ్చేసి కళ్యాణి, నా అప్లైనర్ వచ్చేసి చెరకు కళ్యాణి మేడం. నేను 8% లో ఉన్నాను. బిజినెస్ ప్లాన్ ఈరోజు వచ్చేసి బిజినెస్ ప్లాన్, వెస్టీజ్ యొక్క బిజినెస్ ప్లాన్. దానికి ముందు వెస్టీజ్ ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాము. వెస్టీజ్ 2004 జూన్ 2కు అవతరించింది. ఇది ఒక 6 members తో ప్రారంభమైంది. 2 products, ఒకటి అగ్రి, ఒకటి హెల్త్ సప్లిమెంట్స్ తో. ఇవి 2 branches లో ఫస్ట్ ఓపెన్ అయింది, ఢిల్లీ అండ్ బెంగళూరు. 5 course తో మొదలైంది. 12 దేశాలలో ఉంది. ఇప్పుడు 2024కు వచ్చేసరికి 5 కోట్ల జనాలు ఉన్నారు ఈ వెస్టీజ్ లో. ఇప్పుడు ప్రజెంట్ 2024వ సంవత్సరంలో 450 పైగా
ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఇంకో 3 ప్రొడక్ట్స్ కూడా ఓపెన్ చేశారు. దీంట్లో దేనికి సంబంధించినవి ఉన్నాయి అని అంటే జనరల్ ఐటమ్స్, నెక్స్ట్ హెల్త్, అగ్రికల్చర్, బ్యూటీ, వాటర్ ప్రొడక్ట్, ఎయిర్ ప్రొడక్ట్, ఇలా ఇన్ని రకాలుగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2024 వచ్చేసరికి 8100 బ్రాంచెస్ అయ్యాయి. 9 దేశాలలో ఉన్నాయి. ముందుగా ఇందులో ఆఫ్రికా దేశంలో 1.722 lakhs వరకు ఉంది. అలా అన్నమాట ఈ కంపెనీ ప్రొఫైల్ అన్నమాట ఇదంతా. ఇందులో ఏంటి వెస్టేజ్ లో ఏంటి బిజినెస్ ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని అంటే, మన వెస్టేజ్ అనేది చైన్ సిస్టమ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది చైన్ సిస్టమ్ అనుకుంటున్నారు, బట్ ఇది చైన్ సిస్టమ్ కాదు. చైన్ సిస్టమ్ అంటే ఎట్లుంటది, లెఫ్ట్ ఒక ఆరుగురు వేయాలి, రైట్ ఒక ఆరుగురు వేయాలి, ఆ ఆరుగురు తర్వాత ఒకరి మధ్యలో కట్ అయితే ఆ కింద వాళ్ళు కూడా కట్ అయిపోతారు. అలా ఉండదు. మన వెస్టీజ్ మనం ఎంత కష్టపడితే అంత ఉంటది మనకి. కాబట్టి ఇది చైన్ సిస్టమ్ కాదు. ఇంకొకటి ఏంటి అని అంటే, దీన్ని మనము ఎదుటి వాళ్ళకు బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, మనం ఎలా డీల్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే, వెళ్ళిన వెంటనే ఆ వెస్టేజ్ లో చేయండి మీకు 1,00,000 రూపాయలు వస్తుంది, 2 లక్షలు వస్తుంది అని మాత్రం చెప్పొద్దు. ఏంటి అంటే 1,00,000 రూపాయలు 2 లక్షలు ఏ విధంగా వస్తాయి, ఫస్ట్ ఏ విధంగా వస్తాయి, ఏ స్టెప్ తీసుకోవాలి, వాళ్ళకి వెస్టేజ్ మీద ఎలాంటి అవగాహన కల్పించాలి, మనము ఫస్ట్ అది తీసుకోవాలి. అవగాహన ఎలా అని అంటే, ఫస్ట్ వాళ్ళని అడగాలి వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం జాబ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటున్నారు, ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, డబ్బుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ మీరు వాళ్ళు అంటారు ఎందుకు చేయాలి మేము ఈ వెస్టేజీ అని అంటారు. అన్నప్పుడు ఎస్ ఎందుకు చేయాలి అంటే, మీరు చేసే జాబ్ లో ఎంత వరకు హ్యాపీగా ఉన్నారు, మీ శాలరీ ఎంత వస్తుంది, మీ ఫ్యామిలీకి ఎంత సరిపోతుంది అనే క్వశ్చన్స్ మనం వేయాలి. వేసినప్పుడు తను ఒకటే మాట అంటాడు, సార్ నాకు ఒక 10,000 వస్తుంది సార్, నేను ఇలా చేసుకుంటున్నాను, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాను సార్, నాకు అవుతలేదు, నేను ఫ్యామిలీని చూసుకోలేకపోతున్నా అనే ఆన్సర్ ఖచ్చితంగా అతని నుంచి వస్తుంది. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే, సార్ మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి మనము కంపెనీ టు యూ, మనం ఏ వస్తువు అయితే కొంటామో దానిలోంచి మనకు 50 to 60% మనకు డైరెక్ట్ గా ఇస్తుంది కంపెనీ, డైరెక్ట్ గా ఇస్తుంది. కాబట్టి మనకి ఆదాయం వస్తుంది. అలాగే మనం ఇందులో వాడిన ప్రొడక్ట్ను ఇందులో ఉన్న ప్రొడక్ట్ మనం వాడడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనం ఈ వెస్టేజ్ లో జాయిన్ అవ్వాలి. హెల్త్ ఏ విధంగా వస్తుంది అంటే, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఫస్ట్ మనం వాడాలి. మనం వాడిన తర్వాత మనకు వచ్చిన ఆరోగ్యాన్ని ఇతరులకు షేర్ చేసుకోవడం వల్ల మనము సంపాదించుకునే అవకాశం ఉంటుంది సార్, ఇది వాడండి, పిల్లలకి ఆరోగ్యం వస్తుంది, మనకు ఆదాయం వస్తుంది, మనకు ఆరోగ్యం వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినప్పుడు అతనికి ఏమనిపిస్తుంది అంటే, ఆరోగ్యం మాకు ఆల్రెడీ ఉంది కదా, మీవి వాడితేనే ఎలా ఆరోగ్యం వస్తుంది అని క్వశ్చన్ చేస్తాడు. చేసినప్పుడు మనము బయట వాడేటివి కెమికల్ ఫుడ్, మనది ఆర్గానిక్ ఫుడ్. ఆర్గానిక్ ఫుడ్ అంటే, సార్ మేము బాదం పప్పు తెచ్చుకుంటున్నాం, పాలు తాగుతున్నాం అంటే అవి ఆర్గానిక్ అవ్వవు. ఎందుకంటే మన బర్రెలు ఇచ్చే పాలు కూడా కెమికలే. ఎందుకంటే అవి తినే గడ్డి కెమికల్, ఆ గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది, పొలానికి కెమికల్ ఫుడ్ వేస్తున్నారు ఇప్పుడు. ఆ ఫుడ్ కూడా కెమికల్, ఫస్ట్ పొలం కెమికల్, తర్వాత గడ్డి కెమికల్, తర్వాత ఆ గడ్డి తినే బర్రెలు ఇచ్చే పాలు కెమికలే, ఆ తర్వాత బర్రెలు వేసే పేడ కూడా కెమికలే. ఎందుకంటే ఫుడ్ తిన్న తర్వాత పేడ కూడా కెమికల్ తోనే వస్తుంది కాబట్టి మళ్ళీ అదే పేడ తీసుకెళ్లి మళ్ళీ పొలానికే వేస్తారు కాబట్టి అది కూడా కెమికలే. చూసారా, ఒక్క
ఒక తినే ఆహారం కెమికల్ తో స్టార్ట్ అయితే మన లైఫ్ ఎండ్ కూడా కెమికల్ తోనే అవుతుంది. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పొలం ఉన్న వాళ్ళకైతే మనం ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి వెళ్ళామో ఒకవేళ వాళ్ళకి పొలం ఉన్నట్టయితే ఫస్ట్ గ్రాన్యువల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు వాళ్ళకు గ్రాన్యువల్స్ అగ్రికల్చర్ లేదు అంటే హెల్త్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు. 1 year నుంచి మినిమం 100 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు 1 year కూడా అవసరం లేదు. ఇప్పుడు పుట్టిన పాపకి కూడా హెల్త్ ఇష్యూ కంపల్సరీ ఉంది. కాబట్టి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి నెక్స్ట్ ఆరోగ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళని వాడమని చెప్పాలి. వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆ రిజల్ట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకొక 10 మందికి షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొక 10 మందికి షేర్ చేసినప్పుడు ఒక 100 మంది అవుతారు. ఆ 100 మంది అయినప్పుడు ఆ 100 మందిలో 10 మంది లీడర్షిప్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే పర్సెంటేజే మన ఆదాయము. వెస్టేజ్ లో జాయిన్ అవ్వగానే లక్షలు వస్తున్నాయి అని మాత్రం చెప్పొద్దు. జస్ట్ ఫర్ మంత్ 5000 వస్తున్నాయి సార్ అని చెప్పండి. ఫర్ మంత్ లో ఫర్ మంత్ కి ఒక 50 మెంబర్స్ ని జాయిన్ చేసాం అనుకోండి. ఆ 50 మెంబర్స్ లో 25 మెంబర్స్ పర్చేస్ చేస్తున్నారు, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నారు చెప్పండి. ఒక పర్సన్ నుంచి 50 to 60% మనకు వస్తుందని చెప్పండి. అదే డబ్బు నెలకి 5000 వస్తుందని చెప్పండి. సైడ్ ఇన్కమ్ అని చెప్పండి. మీరు చేసే జాబ్ లో మీకు ఆనందం ఏ విధంగా లేదో, ఆదాయం ఏ విధంగా లేదో, ఆరోగ్యం ఏ విధంగా లేదో ఇది సైడ్ వాల్యూగా చేసుకుంటే ఈ వెస్టేజ్ లో సైడ్ ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పాలి వాళ్ళకి అని అంటే కాన్సెప్ట్. ఇందులో కాన్సెప్ట్ ఏంటి? మీరు చెప్తున్నారు ఆదాయం వస్తుంది అంటున్నారు, మాకు హ్యాపీనెస్ లేదు కదా, ఇది చెయ్యండి అని చెప్తున్నారు కదా. కాన్సెప్ట్ ఏంటి? కంపెనీ యొక్క కాన్సెప్ట్ చెప్పాలి మనం. కాన్సెప్ట్ ఏంటి మనకి ఇందులో? యూ టు మీ, కంపెనీ టు యూ. కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాను కదా ఇంతకు ముందు మీకు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని చెప్పండి అని. అదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సెకండ్ వేలో మళ్ళీ ఇంప్రూవ్ చేయండి వాళ్ళ మైండ్ దగ్గర. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇది కంపెనీ టు యూ. కంపెనీలో కొనుక్కుంటేనే మీకు వస్తుంది. ఎందుకు మేము బయట కొనుక్కుంటున్నాం కదా అదే డబ్బులకు, ఇందులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. బయట షాప్ లో కొనుక్కుంటే మనకు ఒక చాక్లెట్ కూడా ఫ్రీ ఇవ్వడు. అదే మన వెస్టేజ్ లో ప్రొడక్ట్ తీసుకుంటే 10% డిస్కౌంట్ ఇస్తాడు. 4 months మనము పర్చేస్ చేసుకుంటే మనకు సపోజ్ 100 PVకి 3800 అవుతుంది అనుకోండి. 3200 పే చేయాలి. 600 10% కింద డిస్కౌంట్ ఇస్తాడు. అదే 4th month తర్వాత అదే 3800 ప్రొడక్ట్ మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. 4 months ఎవ్రీ మంత్ మనం 3000 ఖర్చు చేస్తే 4th month కు 12000 అవుతుంది. ఆ 12000 లో మళ్ళీ 3800 మనకు గిఫ్ట్ ఇస్తున్నాడు, అంటే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ ఈ ప్రొడక్ట్ తీసుకున్న ప్రతిసారి 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మొత్తం ఎంత అవుతుంది? 7500 వరకు మనకు బెనిఫిట్ వస్తుంది. కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. చేసినప్పుడు వాళ్ళు ఓహో వెస్టీజ్ లో ఇంత ఉందా, వెస్టీజ్ యొక్క కాన్సెప్ట్ ఇదా, ఇన్ని రోజులు మేము బయట కొని ఇంత మిస్ అయినామా అనే థాట్ వాళ్ళకు వస్తుంది. అలా అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఏంటి? ఇందులో ఏం ఆపర్చునిటీ ఉంది అని అంటే డబ్బు, ఆదాయం. ఎంత తీసుకుంటారు, ఎన్ని తీసుకుంటారు? 1 lakh అని చెప్తున్నారు, 2 lakhs అని చెప్తున్నారు. ఇది అంత ఈజీయా అంటే అంత ఈజీ కాదు, అవునా? ఈ ఆపర్చునిటీ అనేది ఎవరికి రాదు, అందరికి రాదు. మనం తినే బాకి ఉంటేనే ఈ వెస్టేజ్ లోకి వస్తాము, తినే బాకి లేకపోతే రాము. ఎందుకు అనంటే చాలా మంది బయట వింటున్నా మస్తుగా చూసినాం పో, మస్తుగా చేసినాం పో,
ఇది ఎప్పుడో పోతుంది అంటారు, కానీ కాదు. ఇది 2004లో స్టార్ట్ అయింది. 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక రిమార్క్ కూడా రాలేదు. ఇవాళ న్యూస్ నిజమే, అది రాజపేట మా డిస్టిక్ సైడే ఇచ్చారు. బట్ నేను పట్టించుకోలేదు. బట్ నా డౌన్ లైనర్స్ షేర్ చేశారు. సారీ సార్, ఫస్ట్ సారీ చెప్తున్నాను. నేను పట్టించుకోలేదు, బట్ వాళ్ళు నాకు తెలియకుండా షేర్ చేశారు సార్. సారీ. అంటే కాన్సెప్ట్, సారీ, ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఏ విధంగా చెప్పాలి అని అంటే, సైడ్ వాల్యూ, సైడ్ ఇన్కమ్. వాళ్ళు చేసే జాబ్ లో ఎలాగో ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు, కాబట్టి కనీసం ఈ ఆపర్చునిటీ వాళ్ళకి చెప్తే ఆరోగ్యం ఆదాయంగా యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఆపర్చునిటీ ఏంటి అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇంకోటి, ఈ కాన్సెప్ట్ ఏ విధంగా చెప్పాలి అని అంటే, రీటైల్ డీలరు బయట కిరాణం షాప్ లో ఏ విధంగా రీటైల్ చేసుకుంటున్నారు, వాళ్ళు మనకి ఏ ఆపర్చునిటీ ఇవ్వరు, డబ్బు ఆదాయం తీసుకునే ఆపర్చునిటీ ఇవ్వరు, మన కంపెనీ మనకి ఇస్తుంది. కొనుగోలు చేయడం వలన మనకు కంపెనీ ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ కొనుగోలు చేసేదేదో మన వెస్టేజ్ లో చేస్తే డబ్బు కలిగించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది, ఆదాయం కలిగించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది. మనం ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం బయట జాబ్ చేసి, కానీ కొనలేకపోతున్నాం. ఆ ఆపర్చునిటీ మనకు వెస్టేజ్ కంపెనీ ఇస్తుంది. కార్ కొనుక్కోవాలనుకుంటున్నాం, కానీ కొనలేకపోతున్నాం. ఆ ఆపర్చునిటీ మనకు వెస్టేజ్ ఇస్తుంది. 3 generations, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 generations ఇన్కమ్ ని ఇస్తుంది. ఈ రోజు వచ్చిన కంపెనీలు ఏవైనా సరే మన మీద మనకు ఉంటుందో గ్యారంటీ ఉంటుందో లేదో తెలియదు. నేను ఈ రోజు ఏదైనా కంపెనీలో ఐడి తీసుకుంటే నేను ఉంటానో లేనో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మన వెస్టేజ్ ఏం ఆపర్చునిటీ ఇస్తుంది? 3 generations. నా హస్బెండ్ నుంచి నాకు, నా నుంచి నా పిల్లలకి 3 generations వరకు మనం ఇందులో ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకొని, ఎందుకు ఈ ఆపర్చునిటీ అన్నప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యారే అనుకోండి, అయిన వెంటనే కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఎంత మందితో స్టార్ట్ అయింది, ఇందులో ఎంత మంది ఉన్నారు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అలా ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. సరే, ఈయనేదో నేను ఇవన్నీ చెప్పినా, అడిగినా, ఓకే అన్నాడు, ఐడి ఇచ్చిండు, ఇంకేం నువ్వు చేసుకోపు అంటే అతనికి ఏం అర్థం అవ్వదు. ఏం అర్థమవుతుంది? ఏ ఇయర్ లో అర్థమైందో తెలీదు, ఎలా ఓపెన్ అయిందో తెలీదు, ఎంత మంది ఉన్నారో తెలీదు, ఎంత ప్రొడక్ట్ ఉందో తెలీదు. కాబట్టి అతనికి మనము ఎందుకు ఇది ఈ వెస్టేజ్ చెయ్యాలి, ఎందుకు అన్నప్పుడు, కాన్సెప్ట్ చెప్పినప్పుడు, ఆపర్చునిటీ చెప్పిన తర్వాత కంపల్సరీ బిజినెస్ ప్రొఫైల్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. బిజినెస్ ప్రొఫైల్ చెప్పిన తర్వాత ఏం చేస్తే మనము ముందుకు వెళ్ళగలుగుతాం, ఏం చేస్తే 10 రూపాయలు సంపాదించగలం అనేది చెప్పాలి. సిఎన్సి చెప్పాలి. ఎన్ని మంత్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 1 PVకి ఎంత అమౌంట్ మనకు వస్తుంది, కంపెనీకి ఎంత వెళ్తుంది. ఎగ్జాంపుల్, కంపెనీ ఒక వస్తువు 36 రూపాయలకు మనం కొనుక్కుంటే కంపెనీ నుంచి మనకు 18 రూపాయలు రావడం జరుగుతుంది. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడే జాయిన్ అయ్యి ఇప్పుడే డబ్బు మీకు 1,00,000 రూపాయలు వస్తుందని చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అది చెప్పొద్దు. అలా సిఎన్సి చెప్పాలి. సిఎన్సి తర్వాత 7 స్టెప్స్ చెప్పాలి. 7 స్టెప్స్ ఏంటి? యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్వైట్, మీటింగ్, ఫాలోఅప్, టీమ్ వర్క్. ఇలా ప్రతి ఒక్కటి, మన సిస్టమ్ ఏంటి, మన వెస్టేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇలా 1 by 1 చెప్పినప్పుడే మనం బిజినెస్ ప్లాన్ ఓకే చేయగలుగుతాం ఒక పర్సన్ మీద. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి మీరు ఇది వాడండి ఇంత అవుతారు, అది వాడండి అంత అవుతారు. ఎగ్జాంపుల్ గ్రాన్యువల్సే చెప్పారు ఇప్పుడు సార్ వాళ్ళు. ఏంటంటే అది దేనికి పనిచేస్తుందో అది మాత్రమే చెప్పండి. ఎక్కువగా చెప్పడం వల్ల కూడా రిజల్ట్ రాకపోతే మన కంపెనీకే మైనస్ అవుతుంది, అది చాలా పెద్ద మైనస్ అవుతుంది. న్యూ జాయినింగ్ వాళ్ళు చాలా మంది జాయినింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, అది పట్టించుకోవద్దు.
అలా ఈ రోజు మాట్లాడే వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్న కంపెనీ గురించి ఎందుకు పట్టించుకోలేదు? 20 ఇయర్స్ అవుతుంది వెస్టీజ్ వచ్చి, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 20 సంవత్సరాలుగా రన్ అవుతున్న విషయాన్ని పక్కన పెట్టి ఈ 2-3 రోజులలో వచ్చిన విషయాన్ని మాత్రమే ఎందుకు పట్టుకుంటున్నారు అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఆ అవగాహనని మనం కల్పించాలి. ఆ అవగాహనని మనం కల్పించినప్పుడే మనము ఆ వ్యక్తికి వెస్టీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యగలము, అతన్ని మోటివేషన్ చెయ్యగలము. ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా సెషన్ కంప్లీట్ అయింది బిజినెస్ ప్లాన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడతారా? చామకూరు వెంకన్న సార్ వచ్చి సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. వెంకన్న సార్, వెంకటేష్ సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ విషెస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ అగ్రికల్చర్ గురించి చాలా చాలా డెప్త్ గా క్లియర్ గా చెప్పాడు. మీరు కూడా హోస్ట్ బిజినెస్ ప్లాన్ క్లియర్ గా వివరించారు. అదే మేడం, అంతే. ఇక ఏదైనా తెలియనప్పుడు తప్పు మాటలు మాట్లాడుతుంటారు, తక్కువ చూస్తుంటారు. అవన్నీ మనం ఏం పట్టించుకోకూడదు. మనం చేసే పని చేసుకోవాలి. కంపెనీ బలం Yes. ఏందో తెలుసుకుని మన బలం ఏందో, మనం చేసే విధానం ఏందో తెలుసుకో సరిపోతుంది. ఒకసారి అంటే హనుమంతుడు అన్నారంట, హనుమంత నువ్వెంత, నీ బలం ఎంత అన్నారంట. హనుమంతుడు దానికి అన్నాడంట, నువ్వు కొంచెం అనుకుంటే కొంచెంలో ఉంటా, నువ్వు కొండంత అని భావిస్తే కొండంతలే నీ గుండెలో నిద్రిస్తానని అంట. అంటే ఎవరి బలం ఏందో అనేది తెలుసు ఆల్రెడీ. కంపెనీ బలం తెలుసు ఆల్రెడీ. 9 దేశాలు నడుస్తుంది. Yes. ఇంకా బయట మత్తు మాట్లాడుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోవడం. మనం చేసే పని మనం చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, హనుమంతుని బలం ఎంత, నీ బలం ఎంత అంటే హనుమంతుని బలం ఎంతో అందరికి తెలిసినప్పటికీ కూడా క్వశ్చన్ చేశారు సార్. ఆ క్వశ్చన్ లోనే ఉంది పిచ్చితనము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా? రమేష్ సార్ గాని, భిక్షం సార్ గాని, పుల్లయ్య సార్ గాని, సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. భిక్షం సార్. సార్ భిక్షం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఓకే. సార్ రమేష్ సార్ మీకు కూడా ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్. సూపర్. సో మధ్యలో ఇంటరప్ట్ చేయాల్సి వచ్చింది. చాలా ఎక్సలెంట్ సెషన్ ఈరోజు అగ్రి మీద. చూడండి, ఇంత బాగా చెప్పడం నేర్చుకోవాలి అందరూ. ఫర్టిలైజర్ ఫీల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఈ మాత్రం చెప్పగలుగుతాం. మిగతా వాళ్ళు ఈ స్థాయిలో ప్రతి దాని మీద తీసుకోవాలన్నమాట. నాలెడ్జ్ తీసుకొని అన్ని కవర్ చేయండి. ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు మిస్ చేయకండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేటప్పుడు ఇంత డెప్త్కి వెళ్ళి మనకు దాన్ని లింక్ చేస్తూ, మన జీవన విధానానికి లింక్ చేస్తూ, ఎందుకంటే అన్ని ప్రొడక్ట్లు లింక్ చేసేటివే, మన జీవితాన్ని కలిపేటివే కాబట్టి ఈ విధంగా వాడే విధానం, దాని పూర్వం, ఇప్పుడున్న పరిస్థితులు, వాడితే రిజల్ట్స్. సో ఎక్సలెంట్. ఈరోజు అయితే నాకు తెలిసి ప్రొడక్ట్ ట్రైనింగ్ లో అగ్రి విషయంలో మాత్రం ఎవరైనా మన వాళ్ళు ఫర్టిలైజర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నామో మనందరం ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ ఇస్తామని తెలుసు. చాలా ఎక్సలెంట్. మనోడు ఎక్కడ పోయినా నిద్ర లేకుండా తిరుగుతున్నాడు. 100% ₹1,00,000 చెక్ వేలు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. రైట్ అన్న, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ భిక్షం భాయ్. సూపర్ అభి, ఎక్సలెంట్ అగ్రికల్చర్ మీద. అలాగే కళ్యాణి సూపర్ అమ్మ. నాకు అవతల వ్యక్తిని చూసుకుంటూ చెప్పాలి ఎట్లా ఏంది అనేది. ఉట్టినే కనబడ్డ ప్రతి ఒక్కరిని చెప్పి కూడా మనం వేస్ట్ కావద్దు. అందుకే కంపెనీ ఒకటి చెప్తుంది, నువ్వు ప్రోడక్ట్ వాడు, నీకు నచ్చితే నువ్వు నమ్మిన నలుగురికి చెప్పు అంటుంది. ఇక మనోళ్ళు ఏమో దొరికిన ప్రతి ఒక్కరు చెప్పి వాళ్ళింటలేరు వీళ్ళింటలేరు అంటున్నారు. సూపర్, బాగా వివరించిన అగ్రికల్చర్. అందుకే మనం చెప్పేదే చెప్పాలి. కంపెనీ చెప్పిందే నువ్వు చెప్పు, అంతేగాని కొత్తది క్రియేట్ చేయకండి దయచేసి ఎవరమైనా సరే. అది తెలియని ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆల్రెడీ మేము 20 years ఎక్స్పీరియన్స్ కాబట్టి మన అసలు నేను వచ్చిందే అగ్రికల్చర్ ఉన్నాయని వచ్చిన. నాకు భిక్షం సార్ చెప్పినప్పుడు అగ్రికల్చర్ ఉన్నాయన్న ట్రై చేయరాదంటే అట్లనే వచ్చిన నేను. అగ్రికల్చర్ మేము చూసినాం, కొంతమంది కొన్ని వేల మంది రైతుల్లో ఆనందాన్ని చూస్తున్నాం మనం. అవన్నీ కొన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మనకి.
ఓకే, ఇవి నీది అసలు నీదే, నీ ఫోటో పెట్టి పెట్టు, మీ ఫోటో గణేష్ ని ఫోటో పెట్టి పెట్టమ్మా అది గ్రూప్ లో. లేకపోతే వీడియో తీసేసి ఇయ్యాల పక్కది ఓకే మనది. సార్. వీడియో తీసేసి ఒకటి, మీరు ఇద్దరు లైవ్ లో ఉండి వీడియో తీయండి. ఆ రోజు చల్లేటప్పుడు వీడియో తీసిరు కదా, అవును సార్. అందుకే ఇప్పుడు కూడా లైవ్ లో తీయండి. ఈ రోజు వెళ్తారు కదా, ఎట్లా ఈ రోజు రేపు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు లైవ్ లో వీడియో తీసుకొని అదే ఓకే షేర్ సార్. చేయాలి. మనం ఏడ ఓకే. నెగిటివ్ వచ్చిందో అన్నే పాజిటివ్ చూపించాలి, ఏడ పోగొట్టుకున్నాం అన్నే వెతకాలన్నట్టు. ఎస్ సమాజంలో సార్. అంటారు కదా, ఏడ పోగొట్టుకుంటే అక్కడనే వెతకాలని. ఆ రాజపేట మండలంలో ఎవరైతే ఇచ్చిరో ఇది నా చేను అని చూపి అంతే. మన జిఎస్టి ఓకే బిల్లు సార్. ఉంది, ఎవడు ఏమన్నా భయపడడానికి అవకాశం లేదు. చెట్టు కింద పెట్టి కూడా అమ్ముకోవచ్చు. ఏంటంటే సార్ మా ఫర్టిలైజర్ విలేజ్ షాపులకు గ్రూప్ లాభం ఉంది రాదు. సార్. మా విలేజ్ గ్రూప్ ఉంది సార్. నేను గ్రూప్ గ్రూప్ లోనే లో పెట్టినా పెట్టేసి, సార్. పెట్టినా సార్. విలేజ్ గ్రూప్ వీడియో తీసి కూడా మళ్ళీ పెట్టేసి. ఓకే ఓకేనా? సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే. ఓకే. త్వరగా థ్యాంక్ యూ తీసేసుకో, సార్. ఒక 10 minutes లో ఫీడ్బ్యాక్ తీసేసుకో. లేట్ అయితే తీసుకుంటాను. 10 minutes తీసుకో, ఫీడ్బ్యాక్ తీసుకో. ఓకే. ఓకే సార్. అలాగే ఇలా నకరికల్ మీటింగ్ ఉందండి. మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. నేను ఆల్రెడీ కొత్తకోట, నాగర్ కర్నూలు, అచ్చంపేట 3 సెమినార్లు ఎక్సలెంట్ సక్సెస్ అయినాయి. అలాగే మనం కూడా నల్గొండ అతి త్వరలో నల్గొండ ఇస్తున్నాడు సార్, ఈరోజు కాల్ చేస్తున్నాడు. ఓకేనా? త్వరగా సార్ టైంను వాడుకుందాం, ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుందాం, జీవితాలను మార్చుకుందాం. ఓకే, అలాగే ఇలా మనకు నకరికల్ ఉంది కదా, ఫాలోఅప్ చేయండి అందరు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ. 1 minute థ్యాంక్ అండి, యూ సార్. 1 minute. చోట టైగర్ ఎక్సలెంట్. అంటే కాన్సెప్ట్ సెల్లింగ్ అనేది ఒక రోజు సెషన్ మొత్తం చెప్పిన, ఈరోజు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సూపర్. అంటే అతని బాధ ఏందో తెలుసుకొని బుక్ ఓపెన్ చేయాలి, ప్రజెంటేషన్ ఓపెన్ చేయాలి. అప్పటిదాకా ప్రోడక్ట్ మాత్రం ఇచ్చి నీకు హెల్ప్ చేస్తుంది ఆరోగ్యపరంగా అని చెప్పి వెల్కమ్ చేయాలి. చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ నీది కూడా. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు వెంకటరెడ్డి సార్ చెప్పినట్టు ఫాక్స్ ఆయిల్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అదే విధంగా మల్లేష్ సార్ కు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అగ్రికల్చర్ గురించి చాలా మందికి మన దాంట్లో నాలెడ్జ్ ఎక్కువ లేదు. అయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏది దేని పని చేస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమయ్యే రీతిలో చెప్పారు. వాస్తవంగా మనం ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు మీరు చెప్పినట్టు మాదిరిగా పొలాలు ఏమన్నా ఉంటే గనక ఫస్ట్ గ్రాన్యువల్స్ గురించి చెప్పాలనేది మీరు ఏ విధంగా చెప్పారో అదే విధంగా అగ్రికల్చర్ గురించి మనకు పూర్తిగా తెలియాలి కాబట్టి ఆ సార్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా మీరు కూడా ప్రాజెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ టైంలో మీరు కూడా ప్రాజెక్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పడం చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా మనకు మధ్యన భిక్షం సార్ కానీ రమేష్ చంద్ర సార్ కానీ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ఈ జూమ్ మీటింగ్ ని సక్సెస్ చేస్తున్నారు. ధన్యవాదాలు. అదేవిధంగా నేను రోజు ఒక 2 హిందీ పదాలు చెప్దాం అనుకుంటున్నాను మేడం. ఈ రోజు ఏంటంటే కదం కదం పర్ లడ్నా సీకు, మర్తే దమ్ తక్ వెస్టేజ్ కర్నా సీకు. అంటే కదం చెప్పండి కదం సార్. పర్ చలనా సీకు అంటే ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ నడవటం నేర్చుకోండి. మర్తే దమ్ తక్ వెస్టేజ్ సీకు అంటే చనిపోయే వరకు వెస్టేజ్ చేయాలనేది ఈ మీనింగ్ నింది. కదం కదం పర్ లడ్నా సీకు, మర్తే దమ్ తక్ వెస్టేజ్ కర్నా సీకు అనేది. ఓకే మేడం, నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కళ్యాణి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అరుణమ్మ మేడం కొంచెం మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. అరుణమ్మ స్ట్రక్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రహీం సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుధా మేడం అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మేడం మార్నింగ్ ఈ మేడం. రోజు సెషన్ చాలా బాగుంది మేడం. అండ్ సారు అసలు అగ్రికల్చర్ గురించి చాలా సూపర్ ఎక్సలెంట్ చెప్పారు. అసలు దాని పద్ధతి ఏంటి, పూర్వీకులు మన పెద్దలు ఎలా వేసేవాళ్ళు, ఏంటి, ఎంత మనం దాన్ని క్వాంటిటీ వేయాలి ఏంటి, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మేడం. అండ్ మీరు కూడా మేడం మన కంపెనీ ప్రొఫైల్ గురించి ఎన్ని ప్రోడక్ట్ తో స్టార్ట్ అయ్యిందని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా ఈరోజు సూపర్ బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు సెషన్ చాలా ఎక్సలెంట్ మేడం. వెంకరెడ్డి సార్ చెప్పిన ఫ్లాక్స్ ఆయిల్ గురించి, రైస్ బండాల్ గురించి, అట్లే మన మల్లేష్ సార్ అగ్రి ప్రొడక్ట్ మీద చాలా
డెప్త్ లో క్లియర్ గా వివరించారు మేడం. అసలు ప్రతి ఒక్క అర్థం కాని వాళ్ళు కూడా కొంచెం అర్థమయ్యేటట్టుగా వివరించారు మేడం. అట్లనే మీరు కూడా బిజినెస్ ప్లాన్ కంపెనీ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నవితా రెడ్డి మేడం, అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు అగ్రికల్చర్ అయితే బాగా కనెక్ట్ అయింది మేడం. ప్రతిదీ కూడా ఎలా వాడాలి, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అయితే నాకు అంత ఎక్కువ ఐడియా లేకుండే, సో అది బాగా అర్థమైంది. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. సో థ్యాంక్ యూ. అండ్ సో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చెప్పుకుంటున్నాం కదా మేడం. సో ఆ అవును 2 అవును వర్డ్స్ అనేది చెప్తాను నేను. చెప్పండి. ఓకే, సో ఏంటంటే డోంట్ ఏమంటారు, డోంట్ ఇన్నోవేట్ జస్ట్ డూప్లికేట్ అన్నమాట. అంటే డోంట్ ఇన్నోవేట్ జస్ట్ డూప్లికేట్, అంటే కొత్తగా ఏమీ ఆవిష్కరించొద్దు, జస్ట్ కాపీ చేస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ డూప్లికేట్ చేయాలి. మన బిజినెస్ అంతే కదా మేడం. సో అవును డోంట్ ఇన్నోవేట్ జస్ట్ డూప్లికేట్, కొత్తగా ఏమీ ఆవిష్కరించకుండా జస్ట్ డూప్లికేట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే డూప్లికేషన్ ఈస్ వర్కింగ్ స్మార్టర్ నాట్ హార్డర్. అంటే మనం ఏమి కొత్త, అంటే ఏమైనా కొత్త సృష్టించి ఏమైనా చేసేది ఉంటే హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ జస్ట్ చూసి కాపీ చేయడమే కాబట్టి స్మార్టర్ అన్నమాట. డూప్లికేషన్ ఈస్ వర్కింగ్ స్మార్టర్ నాట్ హార్డర్. అంటే డూప్లికేషన్ చేస్తే స్మార్ట్ గా వర్క్ చేసుకోవచ్చు. డూప్లికేట్ చేయడం అనేది స్మార్ట్ గా వర్క్ చేసుకోవడం లాగా అన్నమాట. పెద్ద కష్టమైన పని ఏం కాదు. సో డూప్లికేషన్ ఈస్ వర్కింగ్ స్మార్టర్ నాట్ హార్డర్. స్మార్ట్ ఏమంటారు, అందరూ ఏమంటారు, స్మార్ట్ వాళ్ళు చేసే పని అన్నమాట. ఓకే, సో డోంట్ ఇన్నోవేట్ జస్ట్ డూప్లికేట్. సెకండ్ వన్ వచ్చేసి డూప్లికేషన్ ఈస్ వర్కింగ్ స్మార్టర్ నాట్ హార్డర్. ఓకేనా మేడం? ఓకే ఓకే మేడం. యా, థ్యాంక్ యూ మేడం ఈ ఓకే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న సజెషన్ మేడం. ఎస్ మేడం. ఏంటంటే ఒకేసారి అంత పెద్ద వర్డ్ కాకుండా ఫస్ట్ కొంచెం చిన్న చిన్నవి చెప్పండి. ఎందుకంటే మనం కాకుండా చాలా మంది చదువురాని వాళ్ళు ఉన్నారు కదా మేడం. ఓకే ఓకే ఏంటంటే ఒక అంత చిన్న, లాంగ్. ఎస్ మేడం, నేను కూడా అనుకున్నాను. బట్ ఓకే, ఎస్ మేడం, చిన్న చిన్న సింపుల్ వర్డ్సే ఒక అనుకున్నాం. 3-4 లెటర్స్ మేడం, 4-5 లెటర్స్ జస్ట్. ఏంటంటే వాటిని అప్పుడప్పుడు వాళ్ళు యూజ్ చేస్తుంటే వాళ్ళకు టంగ్ అనేది ఫ్రీ అవుతుంది మేడం. ఆ తర్వాత ఇవి పలకగలుగుతారు. ఎస్, చిన్న సజెషన్ మేడం. ఓకే డెఫినెట్ గా మేడం. ఎందుకంటే మనం ప్రొనౌన్సియేషన్ కూడా మన బిజినెస్ కి పరంగా కరెక్ట్ గా చాలా మంది అంటే తెలిసి తెలియక ప్రొనౌన్సియేషన్ కూడా రాంగ్ గా చేస్తున్నాం కదా. సో అది ఓకే మేడం, చిన్న చిన్నవి చెప్తా మేడం. ఎస్ మేడం. సింపుల్, ప్రొడక్ట్ అలాంటివి ఒక 4-5-6 వర్డ్స్ అలా ఉన్నటివి అయితే కొంచెం వాళ్ళకి టంగ్ ఫ్రీ అయిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మేడం. చిన్న సజెషన్. ఓకే మేడం. ఓకే ఓకే, మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. కల్పన రాజు, అన్మ్యూట్ ఇచ్చాను మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ చెప్పినట్టు ఫ్లాగ్ సైల్ గురించి నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. తర్వాత రైస్ బ్రైన్ ఆయిల్ మేడం, మేము విస్టిజ్లకు నేనైతే రైస్ బ్రైన్ ఆయిల్కి కనెక్ట్ అయ్యి వచ్చిన మేడం. ఆయిల్ ఏంటంటే మేము అప్పుడు మనం పప్పు చేసి తింటాం కదా మేడం, ఆ తిన్నప్పుడు అరగకపోతుండే మేడం. మధ్యాహ్నం వరకే మనకి ఇట్లా గొంతులోకి వచ్చినట్టు ఆ ఫీలింగ్ ఉంటుండే మా సార్కి నాకు. ఈ ఆయిల్ తీసుకొచ్చినాక వాడినాక ఒక 2-3 టైమ్స్ తిన్నాక కూడా ఏం అనిపించలే, అసలు గమనించుకోలే నేను. ఎందుకు ఇట్లా పప్పు తింటే ఏం అవుతలేదు అనే ఆలోచనలు ఉన్నా తర్వాత ఆలోచించుకో, అదే మనం నూనె ఎప్పుడైతే మార్చినామో ఇది మంచిగా అరుగుతుంది అని చెప్పి నేను పప్పును మేడం, పప్పు మీద ఎప్పుడు పప్పు ఏంచి చేసేది అట్లా చేసేది, కానీ ఆయిల్ చేంజ్ అయినాక మాకు మాత్రం ఎక్సలెంట్ ఉంది మేడం. వారానికి ఇప్పుడు 2 టైమ్స్ చేస్తున్నా మేడం నేను.
తర్వాత అగ్రి ప్రొడక్ట్స్ గురించి కూడా సార్ బాగా వివరించిండు. ఎట్లా అంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఒక రైతుకు మనం ఏ విధంగా చెప్తే ఎంత కలపాలి అనేది బాగా అర్థమైంది మేడం. ఆల్రెడీ నేను మా బాబాయ్కి ఇచ్చిన, ఇప్పుడు ఫస్ట్ అది నేను దాని రిజల్ట్ కూడా చెప్తా మేడం మీకు. తర్వాత మీరు చెప్పింది కూడా మేడం, మనం కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయాలి, వాళ్ళతో ఎట్లా చెప్పాలనేది బాగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, ఆయిల్ మాత్రం సూపర్ పని చేస్తుంది మేడం. గ్యాస్ ట్రబుల్ రాదు, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది మేడం. ఎస్, మీరు చెప్పిన రిజల్ట్ కన్ఫర్మ్ మేడం, ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా వస్తుంది మేడం. నేను కూడా ఫస్ట్ టైం వాడాను, ఆల్రెడీ రిజల్ట్ మీకు స్క్రీన్ మీద షేర్ చేశాను, చూసారో లేదో. నేను గ్రూప్ లో కూడా పెట్టిస్తాను మేడం. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఆయిల్ ప్రిఫర్ చేయాలి మేడం, దానికే ఫిదా అయిపోతారు మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మొగిలి సాయిలు సార్, అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మన వెంకరెడ్డి సార్ చెప్పిన ప్యాక్ సాయిల్ గురించి కానీ మంచిగా నీట్ గా వివరించింది మేడం. దాంతోపాటు అట్నే మన రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి సార్ మంచిగా నీట్ గా క్లియర్ గా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనకు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే మనకు వచ్చే ఆరోగ్యం ఏందో ఎట్లా ఉంటుందో అన్నది మంచిగా వివరించండు. దాంతోపాటు మన మల్లేష్ సారు అగ్రి గురించి ఎవరికి అర్థం కాని విషయం మంచిగా నీట్గా ప్రతి ఒక్కటి మన గ్రాన్యువల్స్ కానీ ఆక్వాజెల్ కానీ ఇంకా మనకు ఉన్న ప్రొడక్ట్ గురించి ప్రతి ఒక్క దాని గురించి మంచిగా ఎట్లా ఏది దేనికి పనిచేస్తుందని ఓపికతో నిదానంగా మంచిగా క్లియర్గా చెప్పిండు మేడం. సూపర్. థ్యాంక్ యూ సార్కి. ఇంకొకటి, మీరు బిజినెస్ ప్లానింగ్ మేడం, బిజినెస్ గురించి ఎట్లా చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎట్లా ఓవర్గా చెప్పకుండా అన్నది నీట్గా మంచిగా చెప్పారు మేడం. మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అరుణమ్మ మేడం, అన్మ్యూట్ ఇచ్చాను. అరుణమ్మ మేడం, అన్మ్యూట్ ఇచ్చాను. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వీడియో ఆన్ అయినందుకు చూసుకోలేదు మేడం, అప్పుడప్పుడు అవుతుంది. సారీ మేడం, పర్లేదు మేడం, చూసుకోలేదు. అందుకే నేను చెప్పాను. పర్లేదు, చూసుకోండి. జస్ట్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా చూసుకోండి అప్పుడప్పుడు. సారు ఫ్యాక్స్ ఆయిల్ గురించి, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చాలా వివరించిండు మేడం. నాకు చాలా నచ్చింది, నేను కూడా యూజ్ చేస్తున్నాను. అలాగే ఇంకోసారి కూడా అగ్రికల్చర్ గురించి చెప్పాడు మేడం, నువ్వు కూడా షేర్ చేశావు మీ రిజల్ట్ ఏందో. నేను కూడా అలాగే వాడాను మేడం, వాడితే నాకు రిజల్ట్ సూపర్ వచ్చింది. నేను నా చేను చూసి చాలా మంది ఒక 50 ప్యాకెట్ గ్యాన్వాల్స్ అంటే అమ్మాను మేడం. ఇప్పుడు నాకు చూసి ఆడ తెచ్చినావు, ఏం వేసినావు, బాగా అయింది చేను అని అడిగితే నేను చేస్తున్నా. ఈ విధంగా బాగుంది, వేరు వ్యవస్థ బాగుంటది, పిల్ల వేర్లు వస్తాయి, పిలికలు వస్తున్నాయి అని చెప్పాను మేడం. నాకు చాలా రిజల్ట్ వచ్చింది. దాని విధంగా నేను ప్రొటెక్ట్ గ్యాన్వాల్స్ ఇస్తున్నాను మేడం, తీసుకుపోతున్నారు మేడం రైతులు మా చేను చూసి. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఈ వయసులో ఉండి కూడా 3 జనరేషన్ ప్లాన్ అని చెప్పి మీరు చేస్తున్నారు చూడండి సార్. మేడం, మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు ఇంప్రెషన్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ అయినప్పుడు మాత్రమే మేము చెప్తే ఎవరైతే రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అవగాహన తెప్పించాలి మేము. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు మేడం, ఇలాంటి వాళ్ళని చూసి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీరు జూమ్ అటెండ్ అవుతారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, చాలా ఓపిక మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందు జనరేషన్ లో ఎవ్వరు లేరు మేడం, నాకు ఒకటే పాప, అందుకే ముందు ఫ్యూచర్ వెతుక్కున్నాను మేడం. నేను చేయాలి గట్టిగా అని బలంగా కోరుకుంటున్నాను మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
అయ్యో సారీ, శ్రావణి మేడం హ్యాండ్ రైజ్ చేయరా? సారీ శ్రావణి మేడం, సాయి శ్రావణి, సాయి శ్రావణి మేడం. మేడం అన్మ్యూట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి సార్ చెప్పిన బ్యాక్ సాయిల్ గురించి నాకు తెలియదు మేడం ఇంతవరకు. అంటే కొన్ని రోజులు అవుతుంది కదా వచ్చి, నాకు సార్ చెప్పిన లీడర్షిప్ క్వాలిటీస్, నెక్స్ట్ మల్లేష్ సార్ చెప్పిన అగ్రికల్చర్ గురించి, మీరు చెప్పిన కంపెనీ బిజినెస్ ప్లాన్ గురించి చాలా బాగుంది మేడం, నాకు నచ్చింది, విన్నాను నేను. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. మీరు కూడా చాలా పై స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీశైలం సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీశైలం సార్. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి సార్ చెప్పిన ఫ్లాక్స్ ఆయిల్ గురించి, ఇంకోటి రైస్ బ్రాన్ ఆయిల్ మేడం, మేము వాడుతున్నాం ఆల్రెడీ. నాకు మెయిన్ గ్యాస్ ప్రాబ్లం ఉండదు మేడం, నేను 2 వాడుతున్నాను. నాకు కొంచెం క్యూర్ కూడా అయింది. ఇంకోటి మల్లేష్ సార్ చెప్పిన అగ్రికల్చర్ గురించి, అది కూడా మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నామని చూసి చెప్పాలి, ఉన్నది చెప్పాలి. మన కంపెనీ ఏదైతే చేసిందో అదే చూసి చెప్పాలి. ఇంకోటి మీరు కంపెనీ బిజినెస్ ప్లాన్ కూడా మీకు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమణ సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. జే రమణ సార్. ఓ సారీ మేడం. ఓకే, కంటిన్యూ మేడం. మేడం, సార్ వాళ్ళు చెప్పిన హెల్త్ ప్రొడక్ట్ గురించి కానీ అగ్రి గురించి కానీ చాలా బాగా అర్థమైంది మేడం. మీరు చెప్పిన కంపెనీ ప్రొఫైల్ ఫస్ట్ వెళ్ళినప్పుడు అగ్రి గురించి మనం చెప్పాలి అన్నది బాగా బాగుంది మేడం. మనకు హెల్త్ అనేది అగ్రి నుంచే ఫస్ట్ మనకు రావాలి. భూమిలో మనం విషవాయువుల్లో నుంచి మనకు హెల్త్ పాడైపోతుంది. మన అగ్రి ప్రోడక్ట్ ఫస్ట్ అగ్రి వాడించాలి వ్యవసాయంలో. మేడం థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ మేడం, మీరు కరెక్ట్ పాయింట్ చూసారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన బియ్యం, అన్నం, ఆహారం నుంచి. దానిని ఫస్ట్ మనం మార్చుకున్నట్టయితే అక్కడి నుంచి మొదలవుతుంది మన ప్రారంభం. అక్కడి నుంచి మన ఎస్ మేడం, అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని సజెస్ట్ చేయాలి అగ్రికల్చర్ ఉన్న వాళ్ళకు. అది లేదు మేము ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్న మన వాళ్ళకి ప్రొడక్ట్ హెల్త్. ఎస్, అందుకే నేను ఆ కాన్సెప్ట్ లో చెప్పాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కరెక్ట్ పాయింట్ గెస్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. స్వాతి నరసింహరావు. స్వాతి మేడం అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ క్లియరా మేడం? వాయిస్ క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు చెప్పిన సబ్జెక్టు ప్రకారం మనకు వెంకన్న సారు ఫ్లాక్స్ ఆయిల్ గురించి, ఆయిల్ గురించి, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. చాలా మాకు యాక్చువల్గా నేను దీంట్లోకి రావడానికి రైస్ బ్రాన్ ఆయిల్ చేంజ్ చేసి వాడుతూ హెల్త్ చాలా ఇంప్రూవ్ కావడం వల్లనే నేను కనెక్ట్ అయ్యాను మేడం. నెక్స్ట్ మళ్ళీ సార్ అగ్రికల్చర్ అంటే ఇప్పుడు మనకు అగ్రికల్చర్ సీజన్ కాబట్టి చాలా కరెక్ట్ ఎంతో పాయింట్ వైజ్ గా పాయింట్ చెప్పాను మేడం. చాలా చక్కగా అర్థమైంది. కొన్ని పాయింట్స్ మేము నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మేడం మీరు చెప్పారు బిజినెస్ ప్లాన్ ఎలా అంటే ఇంకా మీరు చెప్తారేమో అనుకున్నాను మేడం. చెప్తే నోట్ చేసుకుందాం అనుకున్నాను, కొంతవరకు చెప్పారు. ఓకే థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా అర్థమైపోయింది మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్స్. సారీ సార్, టైం అయిపోయిందని 10 minutes లో చెప్పాలని చెప్పాను సార్. లేదు అంటే నేను టైం తీసుకునేదాన్ని. సారీ సార్. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చెప్తాను సార్, అప్పుడు నోట్ చేసుకుందరు. ఓకే థ్యాంక్ యూ. పర్లేదు మేడం. ఓకే థ్యాంక్ యూ.
విన్నంత వరకు నోట్ చేసుకున్నాను మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఎందుకంటే థ్యాంక్ యూ సో మనకి మచ్. ఏంటంటే ఒక టైంకి మనం ఒకటి చెప్పాలనే మూమెంట్ లో మనం కొన్ని మర్చిపోతామే అని నోట్ చేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం. ఎస్ సార్, ఎస్, నోట్ చేసుకోవడమే కరెక్ట్ సార్. ఎందుకంటే నేను కూడా మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు, డిఎల్సిపి మీటింగ్ కి వెళ్ళినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు కంపల్సరీ నేను నోట్ చేసుకుంటున్నాను సార్. ఆ నోట్ చేసుకున్నవే మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనకు కంపల్సరీ మన దగ్గర మ్యాటర్ ఉంటది. కాబట్టి నోట్ చేసుకుంటేనే బాగుంటది సార్. నేను నెక్స్ట్ టైం కంపల్సరీ చెప్తాను సార్, మీరు నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. థ్యాంక్ యూ. శ్రావణి, శ్రావణి మేడం అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫ్లాక్స్ ఆయిల్ గురించి చాలా అర్థమైంది మేడం. నాకు ఫ్లాక్స్ ఆయిల్ ఓ మీటింగ్కి వచ్చినప్పుడు డెమో ద్వారా కనెక్ట్ అయినా మేడం. నాకు లెఫ్ట్ హ్యాండ్ బాగా గుంజుతుండే మేడం, చాలా హెవీగా. అయితే థైరాయిడ్ ఉంది మేడం. అది వేసుకున్నందుకు లెఫ్ట్ హ్యాండ్ అసలు గుంజట్లేదు మేడం. నాకు నొప్పి కూడా వస్తుండే ఆ సైడ్కు. అయితే అది వాడుకున్నాక కూడా హెల్తీగా అయినాం మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి కూడా ఎక్సలెంట్ మేడం. మేము అది వాడుకుంటున్నాము. పాపకు కూడా ఇంట్లో డైజెషన్ కాకపోతుండే మేడం, అది మంచిగా తగ్గింది మేడం. మరి అగ్రి గురించి కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పింది మేడం. బిజినెస్ ప్లాన్ కూడా మీరు చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లింగస్వామి పుష్పలత సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్, కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ వైశ్రీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెంకరెడ్డి సార్ చెప్పిన ప్యాక్స్ ఆయిల్ గురించి, రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి, మల్లేష్ సార్ చెప్పిన సేంద్రియ ఎరువుల గురించి, అగ్రి గురించి, 18 ఏళ్ళ పాపకు షుగర్ వచ్చి చనిపోవడం గురించి చాలా మల్లేష్ సార్ మంచిగా చెప్పింది మేడం. అదేవిధంగా బిజినెస్ ప్లాన్ గురించి మీరు చెప్పిన ప్లాన్ గురించి చాలా మంచిగా అర్థమైంది మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈరోజు చెప్పిన నాగేందర్ సార్ స్ట్రీమ్ బ్రీజింగ్ కానీ, లింగస్వామి సార్ గ్రాటిట్యూడ్ కానీ, సాయి శ్రావణి మేడం అఫర్మేషన్ కానీ, నరసింహ సార్ ఛాంపియన్ కానీ చాలా బాగా చెప్పారు. మల్లేష్ సార్ లీడర్షిప్ అండ్ గ్రాన్యువల్స్ ఇవన్నీ అగ్రి గురించి చాలా బాగా చెప్పారు. వెంకటరెడ్డి సార్ ఫ్లాక్స్ ఆయిల్ గురించి, ఆయిల్ గురించి కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ అది మల్లేష్ సార్ చెప్పిన దాంట్లో ఏంటంటే 1970లో ఒక హెక్టార్ కి 54% మాత్రమే కిలోలు మాత్రమే వాడేవాళ్ళు దానికి మసాలాలు. ఇప్పుడు 2005కి వచ్చేసరికి ఒక హెక్టార్ కి 250 కేజీలు వాడుతున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇబ్రహీం సార్ 2 హిందీ పదాలు, నవితారెడ్డి మేడం 2 ఇంగ్లీష్ పదాలు చాలా బాగా చెప్పారు. అలాగే చామకూరి వెంకటేష్ సార్ ఒక స్టోరీ, హనుమంతుడి బలం గొప్పదా నా బలం గొప్పదా అంటే మనకు బలం లేదని తెలుసు, హనుమంతుడి బలం గొప్పదని తెలుసు. ఆ క్వశ్చన్ అడగడంలోనే పిచ్చితనం అనేది ఉంది. అదే విధంగా మన వెస్టేజ్ గురించి తెలియని వాళ్ళు వాగారని చెప్పి దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే వెస్టేజ్ బలం ఏందో మనకు తెలుసు. మనం వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి దాని బలం ఏందో తెలుసుకొని దిగాం కాబట్టి మనకు తెలుసు. వెస్టేజ్ లోకి రాని వాళ్ళకి దాని బలం తెలియదు. వెస్టేజ్ బలం తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది జస్ట్ విలేజ్ న్యూస్ వరకే వచ్చింది, డిస్ట్రిక్ట్ లెవెల్లో రాలేదు కదా. ఏంటంటే మన గ్రోత్ ని వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి న్యూస్లు స్ప్రెడ్ చేస్తుంటారు. 2004లో స్టార్ట్ అయిన ఈ వెస్టేజ్ కంపెనీ ఎందుకు వేయలేదు పేపర్లో? 20 years నుంచి ఇది విజయవంతంగా నడుస్తుంది అని. 20 years తర్వాత ఈ రోజు చిన్న హెడ్లైన్ పట్టుకొని ఈ జనాలంతా వాగుతున్నారే, వాళ్ళందరూ పిచ్చి వాళ్ళకి మనం ఏంటో చూపియాలి, మన వెస్టేజ్ ఏంటో చూపియాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇంతటితో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.